గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమ్మ వ్లాగ్స్. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి తెలుసుకుందామనండి. పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. మే 31, 1943లో జన్మించారు. 2022 నవంబర్ 15న మరణించారు. తెలుగు సినిమా నటులు, దర్శకులు, నిర్మాత. కృష్ణ గారు 70లో 80లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్గా ప్రఖ్యాతి చెందారు. వీరి పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964 ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశారు. కృష్ణ గారికి 64-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనె మనసులు, మూడవ సినిమా గూఢచారి 116 పరిశ్రమలో నిలదొక్కునేందుకు ఉపకరించాయి. ఆ పైన 40 ఏళ్లకు పైగా సాగిన సినీ కెరీర్లో 340 సినిమాలకు పైగా నటించారు. 1970లో నిర్మాణ సంస్థను స్థాపించి పద్మాలయ సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలనచిత్రాలు నిర్మించారు. 1983లో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయ స్టూడియోను హైదరాబాద్లో నెలకొల్పారు. దర్శకుడిగాను 16 సినిమాలు తీశారు. కృష్ణ గారు నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికలను పరిచయం చేశాయి. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి 116, తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు, తొలి ఫుల్ స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు, తొలి 70mm సినిమా సింహాసనం వంటివి కృష్ణగారు నటించిన సినిమాలే. వీటితో పాటుగా పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడి పంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ప్రధానంగా 1976 నుంచి 85 మధ్యకాలంలో కృష్ణగారి కెరీర్ అత్యున్నత దశకు చేరుకుంది. 1964 నుంచి 1995 వరకు కృష్ణగారు సగటున 10 ఏళ్లకు 100 సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలను పూర్తి చేశారు. ఇందుకోసం 3 షిఫ్టుల చొప్పున వేగంగా సినిమాలు పూర్తి చేసేవారు. వీరు BA చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావు గారికి జరిగిన సన్మానం, దొరికిన ప్రజాదరణ చూసి సినీ రంగంలోకి రావాలని నిర్ణయించుకున్న కృష్ణగారు అత్యంత వేగంగా తాను ఆశించిన ప్రజాదరణ సాధించారు. కృష్ణగారు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవి. వీరు అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మెడ్రాస్కు 30,000 మంది అభిమానులు స్వచ్ఛంగా 400 బస్సుల్లో తరలి వచ్చారు. కృష్ణగారు అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఉత్తమ నటునిగా నంది పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది. వీరికి ఫిలింఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం 1997లో లభించింది. ఎన్టీఆర్ జాతీయ పురస్కారం 2003లో, ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ 2008లో, పద్మభూషణ్ పురస్కారం 2009లో లభించాయి. 1984 నుంచి కాంగ్రెస్ సమర్థకుడిగా వ్యవహరించిన కృష్ణగారు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సినిమాలు తీశారు. 1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి లోకసభ సభ్యునిగా ఎంపికయ్యారు. కృష్ణగారి కుటుంబం నుంచి కుమారులు మహేష్ బాబు, రమేష్ బాబు, కుమార్తె మంజుల, చిన్నాల్లుడు సుధీర్ బాబు సినీ రంగంలోకి వచ్చారు. తోటి నటి అయిన విజయనిర్మలను 1969లో ప్రేమించి రెండవ వివాహం చేసుకున్నారు. కుమారుడు మహేష్ బాబు పలు విజయాలు అందుకొని ప్రేక్షకుల నుంచి సూపర్ స్టార్ అన్న తండ్రి బిడ్డను తను పొందారు. విజయనిర్మల గారు అత్యధిక చిత్రాలు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. 2010 దశకంలో కృష్ణ నుంచి నటన మంచి నుంచి రాజకీయాల వైపు ప్రయాణం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారు 1943 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలో తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుర్రిపాలెం గ్రామస్తులైన ఘట్టమనేని నాగరత్నమ్మ మరియు వీరరాఘవయ్య చౌదరి దంపతులకు పెద్ద కొడుకుగా జన్మించారు. వీరిది రైతు కుటుంబం. తండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి కాగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుర్తి సుబ్బారావు గారు ఈ పేరుని కృష్ణగా కుదించారు. చిన్నతనం నుంచి అతనికి ఎన్టీ రామారావు గారు అభిమాన నటుడు. పాతాళ భైరవి అభిమాన చిత్రం. కృష్ణ తల్లిదండ్రులకు పెద్ద కొడుకు. వీరు 3 తోబుట్టువులు ఉన్నారు. అతని తల్లిదండ్రులకు కృష్ణను ఇంజనీరింగ్ చేయాలని కోరిక ఉండేది. అందుకోసం ఇంటర్మీడియట్లో MPC సీట్ కోసం ప్రయత్నించి గుంటూరు కళాశాలలో దొరకకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎంపీసీ గ్రూప్తో ఇంటర్లో చేరారు. అక్కడ 3 నెలలే చదివి ఏలూరులోని CR రెడ్డి కళాశాలలో మారారు. అక్కడే ఇంటర్మీడియట్ పూర్తి చేసి తర్వాత BScలో చేరారు. CR రెడ్డి కళాశాలలో కృష్ణగారు తర్వాతి కాలంలో సినిమాల్లో నటునిగా ఎదిగిన మురళీమోహన్కి క్లాస్మేట్లు, మంచి స్నేహితులు. కృష్ణ డిగ్రీ చదువుతుండగా ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఘనంగా పౌర సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణ గారికి నాగేశ్వరరావు గారు నటుడు కావడం వల్లే ఆ స్థాయిలో ఆ ప్రజాభిమానం పొందగలిగారని అర్థం చేసుకుని సినీ నటుడు కావాలని అభిలాష పెంపొందించుకున్నారు. డిగ్రీ పూర్తి చేశాక ఇంజనీరింగ్ కోసం ప్రయత్నించిన కృష్ణ గారికి సీటు రాలేదు. దాంతో కృష్ణ విద్యార్థి జీవితం అక్కడితో ముగిసిపోయింది.
సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా తొలి సినిమా తేనె మనసులు ప్రారంభమయ్యే నాటికే ఇందిరగారితో వివాహమైంది. 1965 అక్టోబర్ 13 నాటికే పెద్ద కొడుకు రమేష్ బాబు పుట్టారు. కృష్ణ ఇందిరకు 2 కొడుకులు 3 కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాల్లో పనిచేసి తర్వాత సినీ నిర్మాణం చేశారు. చిన్న కొడుకు మహేష్ బాబు తెలుగు సినీ రంగంలో ప్రముఖ నటునిగా స్థిరపడ్డారు. కృష్ణ గారి కుటుంబం నుంచి కుమార్తె మంజుల గారు నటన, నిర్మాణం, దర్శకత్వం చేస్తున్నారు. చిన్న అల్లుడు సుధీర్ బాబు హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు. మరో అల్లుడు గల్లా జయదేవ్ రాజకీయ నాయకుడు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరపున పార్లమెంటు సభ్యునిగా ఎంపికయ్యారు. 1967లో బాపు రమణుల దర్శకత్వం వహించిన సాక్షి సినిమాలో కృష్ణ గారు కథానాయకుడిగా, విజయ నిర్మల కథానాయకిగా నటించింది. తర్వాత సర్కార్ ఎక్స్ప్రెస్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సమయంలో కృష్ణ గారు విజయ నిర్మలను ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పారు. పరస్పర అంగీకారంతో మరో 2 ఏళ్లకు 1969లో తిరుపతిలో వివాహం చేసుకున్నారు. అప్పటికే వివాహితులైన కృష్ణకు విజయ నిర్మలకు ఇది 2వ పెళ్లి. తోటి నటిగాను, దర్శకురాలుగాను విజయనిర్మల గారికి సినీ రంగంలో రాణించారు. వీటిలో పలు సినిమాల్లో కృష్ణ గారే కథానాయకుడిగా పనిచేశారు. 2వ పెళ్లి కృష్ణ గారి మొదటి భార్య పిల్లలు విజయనిర్మల కుమారుడు నరేష్లపై ప్రభావం చూపింది. సామాజికంగా వారిని హేళన చేయడం వంటి అంశాలు తర్వాత కాలంలో గుర్తు చేసుకున్నారు. అయితే మొదటి భార్య ఇందిర విజయనిర్మలను కుటుంబ సభ్యురాలుగా స్వీకరించడమే కాక ఆమెను ఆదరించారు. ఇందిర గారి పిల్లలైన మహేష్, ప్రియదర్శిని తరచు విజయనిర్మల గారి ఇంటికి వచ్చేవారని, స్వంత కొడుకు నరేష్కి వాళ్ళకి ఏనాడు భేదం లేదని విజయనిర్మల గారు చెప్పేవారు. కృష్ణ గారు ఇందిరల కుమార్తె మంజుల పెళ్లి సమయంలో కూడా ఇందిరాగారు తనకు అభిమానంగా బాధ్యతలు అప్పగించిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో కృష్ణ గారు 90 దశకం వరకు విపరీతమైన బిజీ ఉండేది. కొన్ని సంవత్సరాల పాటు 3 షిఫ్టులు పనిచేశారు. ఉదయం, మధ్యాహ్నం మాత్రమే కాక 3వ షిఫ్టు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఉండేది. చివరికి నిద్రపోతున్న సమయంలో కూడా కాస్ట్యూమ్స్ వేసుకుని పడుకుంటే నిద్రిస్తున్న సన్నివేశాలు చిత్రీకరించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. విపరీతమైన ఈ బిజీ వల్ల కుటుంబంతోనూ, ప్రధానంగా పిల్లలతోనూ సమయాన్ని గడపలేకపోయారు. డిగ్రీ పూర్తయి ఇంజనీరింగ్ సీట్ రాకపోవడంతో అప్పటికే సినిమాల్లో హీరో కావాలని ఆశిస్తున్న తండ్రి అనుమతి తీసుకొని సినిమా ప్రయత్నాలు చేశారు. కృష్ణ గారి ఇష్టాన్ని అనుసరించి వీరి తండ్రి రాఘవయ్య చౌదరి తనకు తెలిసిన సినిమా వారికి పరిచయం చేస్తూ ఉత్తరాలు రాసిచ్చి మెడ్రాస్కు పంపారు. అప్పటి తెలుగు సినీ రంగానికి కేంద్రమైన మెడ్రాస్లో తన స్వంత ప్రాంతమైన తెనాలి పట్టణానికి చెందిన సినీ ప్రముఖులు కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, చక్రపాణి వంటి వారిని కలిసి తన ఉద్దేశాన్ని చెప్పారు. అప్పటికే కృష్ణ వయసు రీత్యా చిన్నవాడు కావడంతో కొంతకాలం ఆగి మెడ్రాస్కి తిరిగి రమ్మని వారు సలహా ఇచ్చారు. దాంతో కృష్ణ గారు నాటకాల్లో నటించి అనుభవం సంపాదించాలని ప్రయత్నించారు. మెడ్రాసులోనే చేసిన పాపం కాశీకి వెళ్ళిన నాటకంలో శోభన్ బాబు గారితో కలిసి నటించారు. తర్వాత గరికపాటి రాజారావు గారి దర్శకత్వంలో ప్రజానాట్య మండలి వారు విజయవాడ జింకానా మైదానంలో ప్రదర్శించిన చైర్మన్ నాటకంలో చైర్మన్ కుమారుడిగా పాత్ర పోషించారు. తిరిగి మెడ్రాసు వచ్చి ప్రయత్నాలు ప్రారంభించగా ఎల్వి ప్రసాద్ గారు తీస్తున్న కొడుకులు కోడళ్ళు అన్న సినిమాలో ఒక పాత్రకు ఎంపిక చేశారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మెడ్రాసులో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గంటల తరబడి అద్దం ముందు నిలబడి నటన ప్రాక్టీస్ చేయమని స్నేహితులు సలహా ఇస్తే వేషాల కోసం కష్టాలు పడటం ఏమిటి, అదృష్టం ఉంటే వేషాలు వెతుక్కుంటూ వస్తాయని కొట్టిపారేసేవారు. సినిమా ప్రయత్నాలు చేస్తున్న దశలోనూ ఇబ్బందులు ఏమీ పడలేదు. ఎప్పుడూ డబ్బు అవసరమైన ఇంటికి ఉత్తరం రాసి కృష్ణ గారి తల్లి కావలసినంత డబ్బు పంపేవారు. రోజు సెకండ్ షో సినిమాలు చూస్తూ పగల సినిమాల వేషాల కోసం తెలిసిన వారిని కలుస్తూ ప్రయత్నాలు చేశారు. కొంగర జగ్గ నిర్మించిన పదండి ముందుకు 1962లో వచ్చింది. ఈ సినిమాలో చిన్న పాత్ర పోషించారు. కులగోత్రాలు 1962లో, పరువు ప్రతిష్ట 1963లో, మురళీకృష్ణ 1964 సినిమాల్లో చిన్న పాత్రలో నటించారు. కాదలెక్క నేరమెల్లై అన్న తమిళ సినిమా కోసం దర్శక నిర్మాత సివి శ్రీధర్ కొత్త నటులను వెతుకుతూ కృష్ణను కథానాయకుడిగా ఎంపిక చేశారు. అయితే కృష్ణకు తమిళం రాకపోవడంతో అవకాశం పోయింది. దీంతో కృష్ణ గారు తెనాలి తిరిగి వెళ్ళిపోయారు. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు గారు అందరూ కొత్త వాళ్ళతో తాను తీస్తున్న తేనె మనసులు సినిమా కోసం కొత్త నటులు కావాలని ఇచ్చిన పత్రికా ప్రకటనకు స్పందించి కృష్ణ గారు తెనాలి నుంచి తన ఫోటోలు పంపించారు. పలు వడపోతల తర్వాత మెడ్రాస్కు పిలిపించి కృష్ణ గారికి స్క్రీన్ టెస్ట్ చేసిన ఆదుర్తి గారు కృష్ణను 2 కథానాయకుల్లో ఒకరిగా ఎంపిక చేశారు. సంభాషణలు చెప్పడం, డ్యాన్స్ చేయడం వంటి పలు అంశాల్లో శిక్షణ ఇప్పించారు. దీంతో పాటు తర్వాత ఆదుర్తి గారు తీయబోయే మరో సినిమాలో కూడా నటించేలా కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. కొత్త నటులుగా కృష్ణ గారు, రామ్మోహన్ గారు, సుకన్య, సంధ్యారాణి నటించిన తేనె మనసు సినిమాకి కలర్లో చిత్రీకరించిన తొలి తెలుగు సాంఘిక చిత్రంగా కూడా ప్రత్యేకత ఉంది. ఈ సినిమా సాగుతుండగానే రక్షస్ చూసిన పంపిణీదారులు కృష్ణగారి నటన బాగాలేదని తొలగించేయమని ఒత్తిడి తెచ్చిన ఆదుర్తి సుబ్బారావు గారు తన నిర్ణయం మార్చుకోలేదు. 1965 మార్చి 31న విడుదలైన చిత్రం విజయవంతం సాధించింది. 6 నెలల తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారు
ప్రారంభించిన కన్నె మనసులు సినిమాలో కూడా ముందస్తు ఒప్పందం ప్రకారం తేనె మనసులోని హీరో హీరోయిన్స్తోనే పాటు కృష్ణ గారు కూడా నటించారు. హీరోగా రెండో సినిమా ఆయన కన్నె మనసులో నటిస్తున్న సమయంలోనే నిర్మిస్తున్న గూఢచారి 116 సినిమాలో హీరోగా కృష్ణ గారికి నిర్మాత డూండి అవకాశం ఇచ్చారు. తేనె మనసుల సినిమాలో స్కూటర్తో కారును చేజ్ చేస్తూ స్కూటర్ను వదిలేసి కారు మీదకు జంప్ చేసే సన్నివేశం చూసి డూపు లేకుండా కృష్ణ గారు ఆ సన్నివేశంలో నటించిన సంగతి తెలుసుకున్న డూండి గారు తన జేమ్స్ బాండ్ చిత్రానికి హీరోగా ఎంపిక చేశారు. రెండు సినిమాలు దాదాపు ఒకే సమయంలో చిత్రీకరణ జరుపుకుని 1966లోనే విడుదలయ్యాయి. కన్నె మనసులు జూలై 22న విడుదల యావరేజ్గా నిలిచింది. ఆగస్టు 11న విడుదలైన గూఢచారి 116 సినిమా సంచలన విజయం సాధించింది. కృష్ణ గారి కెరీర్ మలుపు తిప్పింది. ఇది తొలి తెలుగు జేమ్స్ బాండ్ తరహా సినిమా. కృష్ణ ప్రేక్షకుల్లో ఆంధ్ర జేమ్స్ బాండ్ అన్న పేరు వచ్చింది. ఈ విజయంతో కృష్ణ గారు ఒకేసారి 20 సినిమాల్లో హీరోగా బుక్ అయ్యారు. 1967లో కృష్ణ గారు నటించిన 6 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఇద్దరు మనగాళ్ళు అన్న జానపద చిత్రం, పాపు రమణల తొలి చిత్రం, విజయనిర్మల గారితో నటించిన మొదటి సినిమా అయిన సాక్షి. తర్వాత కాలంలో కృష్ణ గారితో అనేక విజయవంతమైన సినిమాలు తీసిన దర్శకులు వి. రామచంద్రరావు గారితో తొలి కాంబినేషన్ మరుపురాని కథ ఉన్నాయి. ఈ దశలోనే కృష్ణ గారు వచ్చిన అవకాశాలన్నీ అంగీకరిస్తూ సినిమాలు చేశారు. ఎవరికి ఏ సినిమా ఎందుకు చేస్తున్నానో చూసుకునే తీరిక కూడా ఉండేది కాదు అని కృష్ణ గారు ఒక దశలో చెప్పారు. గూఢచారి 116 వల్ల కృష్ణ గారికి వచ్చిన ఇమేజ్ ప్రభావం చాన్నాళ్లు ఉంది. 20 ఏళ్ల పాటు మరో 6 జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు చేసిన కృష్ణ గారికి దాదాపు అన్ని విజయం సాధించి పెట్టాయి. కృష్ణ గారు తనకు స్టార్డమ్ తెచ్చిపెట్టే సినిమాలు తీయాలని ఆశించి 1970లో తన సొంత నిర్మాణ సంస్థ పద్మాలయ పిక్చర్స్ ప్రారంభించారు. కృష్ణ తమ్ముళ్ళు హనుమంతరావు గారు, ఆదిశేషగిరిరావు గారు నిర్మాతలుగా వ్యవహరిస్తూ నిర్మాణ వ్యవహారాలు పర్యవేక్షించేవారు. పద్మాలయ వారి మొదటి సినిమాగా అగ్ని పరీక్ష సినిమా నిర్మితమైంది. ఇది పెద్ద విజయం సాధించలేదు. అయితే రెండవ సినిమాగా 1971లో తీసిన మోసగాడు మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. సాహసిగా కృష్ణ గారికి పేరును తెచ్చిపెట్టింది. మోసగాడు సినిమాలో ఆంగ్లంలోకి ట్రెజర్ హంట్ పేరిట అనువాదమై 123 దేశాల్లో విడుదలయ్యి మంచి విజయాన్ని సాధించింది. కృష్ణ గారు ఆశించిన విధంగా అతనికి స్టార్ హోదాన్ని తెచ్చిపెట్టింది. 1972లో నటుడు ప్రభాకర్ రెడ్డిని భాగస్వామిగా తీసుకుని కుటుంబ కథా చిత్రమైన పండంటి కాపురం నిర్మించారు. ఇది మంచి విజయాన్ని సాధించింది. 1974 స్వంత బ్యానర్పై అల్లూరి సీతారామరాజు సినిమా తీశారు. 1973లోనే కృష్ణ గారు విజయనిర్మల గారు కలిసి విజయకృష్ణ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి విజయనిర్మల గారిని దర్శకురాలుగా తొలి సినిమా మలయాళంలోనూ, మలి చిత్రం తెలుగులోనూ తీశారు. విజయనిర్మల గారు తెలుగులో కృష్ణ తాను ప్రధాన పాత్రలుగా తీసిన తొలి సినిమా నవలా చిత్రం మీనా మంచి విజయాన్ని సాధించింది. ఈ దిశలో కృష్ణ గారికి మంచి విజయాలు సాధించి పెట్టిన మరో సినిమా క్రైమ్ సినిమాలు. 1968 నుంచి 70 మధ్యకాలంలో పలు క్రైమ్ సినిమాలు చేసిన 1970లో వచ్చిన పగ సాధిస్తా సినిమా కృష్ణ గారి దశ మార్చింది. దీని తర్వాత 2 ఏళ్లలో కృష్ణ గారు నటించిన 8 క్రైమ్ సినిమాలు విడుదలయ్యాలంటే దీని ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు గారి జీవితం ఆధారంగా తీసిన అల్లూరి సీతారామరాజు సినిమాలు కృష్ణ కెరీర్కి ఎంతో మరింత సహాయపడ్డాయి. భారీ బడ్జెట్లో తీసిన ఈ సినిమాలు నిర్మాణ దశలో ఉండగా పలు అవాంతరాలు ఎదురయ్యాయి. అల్లూరి సీతారామరాజు జీవితాన్ని విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పేరిట సినిమా తీస్తానని 1957లోనే ప్రకటించి తర్వాత స్క్రిప్టును పక్కన పెట్టిన ఎన్టీ రామారావు గారు తీయకుండా తాత్సారం చేయడంతో కృష్ణ గారు నిర్మించారు. ఎన్టీ రామారావు గారు కృష్ణను ఆ సబ్జెక్టు ప్రజాదరణ పొందలేదని, తీయవద్దని వారించినా వినలేదు. అయితే ఆ అంశంపై వారిద్దరి నడుమ అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అల్లూరి సీతారామరాజు సినిమాను విడుదల కాకముందే చూసిన చక్రపాణి గారు సినిమా చాలా బాగా వచ్చిందని, ఇంతటి మహోన్నతమైన పాత్రలో చూసిన ప్రేక్షకులు మిగతా పాత్రల్లో చూసి కృష్ణను అంగీకరించలేరని, అలా ఒక 10 సినిమాల వరకు ఫ్లాప్ అవుతాయని చెప్పిన జోస్యం నిజమైంది. అలా అల్లూరి సీతారామరాజు ప్రపంచంలో కొట్టుకుపోయిన సినిమాల్లో విజయనిర్మల గారు దర్శకులుగా కృష్ణ, విజయనిర్మల గారు ప్రధాన పాత్రలో తీసిన దేవదాసు సినిమా ఒకటి. కొత్త సాంకేతికత జోడించి దేవదాసు కథ మళ్లీ తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారన్న విజయనిర్మల గారి నమ్మకం వమ్మైంది. అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు తన దేవదాసు సినిమా హక్కులు కొని మళ్లీ విడుదల చేయడంతో నాగేశ్వరరావు గారి దేవదాసు మళ్లీ హిట్ అయి కొత్త సినిమా బాగా దెబ్బతింది. అయితే కృష్ణ, విజయనిర్మల ఈ సినిమా పరాజయం పాలు కావడంతో చాలా బాధపడ్డారు. పౌరాణిక సినిమాల్లో నందమూరి తారక రామారావు గారు, సాంఘికాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు, జానపదాల్లో కాంతారావు గారు అప్పటికే సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని ఉన్న స్థితిలో సినిమాల్లోకి అడుగుపెట్టిన కృష్ణ గారు 1975 నాటికల్లా అగ్ర కథానాయకునిగా స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ దశలో అగ్రతారలైన ఎన్టీఆర్ గారితో
శ్రీ జన్మ, నిలువు దోపిడి, దేవుడు చేసిన మనుషులు, విచిత్ర కుటుంబం, నాగేశ్వరరావు గారితో అక్కా చెల్లెలు, మంచి కుటుంబము సహా పలువురు తోటి హీరోలతో అనేక మల్టీ స్టారర్ సినిమాలు చేశారు. కృష్ణ గారి యాక్షన్ సినిమాల ద్వారా అగ్రపదానికి చేరుకున్నారు. సమాంతరంగా ఉండమ్మ, బొట్టు పెడతా, పండంటి కాపురం, గాజుల కృష్ణయ్య, దేవుడు చేసిన మనుషులు, మాయదారి మల్లిగాడు వంటి కుటుంబ కథ చిత్రాలు కూడా చేశారు. మోసగాళ్లకు మోసగాడు ఘన విజయం సాధించడంతో పలువురు కోబాయి సినిమాల నిర్మాణం చేపట్టారు. వాటిలో అధిక శాతం సినిమాల్లో హీరోగా కృష్ణగారే నటించడం విశేషం. కృష్ణగారి 100వ చిత్రమైన అల్లూరి సీతారామరాజు 1974లో విడుదలైంది. హీరోగా తొలి సినిమా విడుదలైన 9 సంవత్సరాల కల్లా కృష్ణగారు 100 సినిమాలు పూర్తి చేసుకున్నారు. కృష్ణగారి పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా రాణించలేకపోయారు. 90లో కొన్ని సినిమాల్లో హీరోగా ప్రయత్నించి తర్వాత దశలో సినీ నిర్మాతగా మారారు. 1987 నుంచి 90 మధ్య కాలంలో దాదాపు 7 సినిమాల్లో బాలనటుడిగా నటించిన రెండో కుమారుడు మహేష్ బాబు 1999లో రాజకుమారుడు సినిమాతో పరిచయం అయ్యారు. ఈ సినిమాలో కృష్ణగారు కూడా నటించారు. కృష్ణగారు నటవారసుగా సినీ కెరీర్ ప్రారంభించిన మహేష్ బాబుకు స్థిరమైన విజయాలను అందుకొని తెలుగు సినిమా రంగంలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. మంచి విజయాలు సాధించడంతో పాటు తన నటనకు అవార్డులు కూడా అందుకున్నారు. ఏడాదికి సగటున 10 సినిమాల్లో నటిస్తూ సాగిన కృష్ణగారి శైలికి భిన్నంగా మహేష్ బాబు చాలా నిదానంగా గ్యాప్ తీసుకుంటూ సినిమాలు చేస్తూ ఉంటారు. కృష్ణను వ్యవహరించినట్టే మహేష్ బాబును కూడా సినిమా వర్గాలు, అభిమానులు సూపర్ స్టార్ అని పిలవటం ప్రారంభించారు. మహేష్ బాబు కెరీర్లో తొలినాళ్లలో రాజకుమారుడు, వంశీ సినిమాల్లో ముఖ్య పాత్రలు ధరించిన కృష్ణగారు ఆ పైన కెరీర్ ఊపు అందుకున్న తర్వాత అతనితో కలిసి నటించలేదు. 1998లో సమ్మర్ ఇన్ బెత్లెహెమ్ అనే మలయాళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన కృష్ణగారి కుమార్తె మంజుల 2002లో తానే నిర్మించి ప్రధాన పాత్రలో కూడా నటించిన షో చిత్రానికి గాను నిర్మాతగా జాతీయ పురస్కారాన్ని, నంది అవార్డుని అందుకున్నారు. మంజుల గారు పూర్తి స్థాయిలో సినిమా హీరోయిన్గా కెరీర్ను మలుచుకునే ప్రయత్నాలు చేసినప్పుడు తమ అభిమాన నటుడు కుమార్తె హీరోయిన్ కావడాన్ని జీర్ణించుకోలేని కృష్ణగారి అభిమానులు కొందరు తీవ్రమైన ఆందోళనలు చేసి ఒత్తిడి తెచ్చారు. కుటుంబ గౌరవం పేరిట తనకు ఇష్టమైన కెరీర్ను పక్కన పెట్టాల్సి వచ్చిందని మంజుల తర్వాతి కాలంలో బాధపడ్డారు. ప్రస్తుతం ఆమె సినిమా నిర్మాణం, నటన, దర్శకత్వం కూడా చేస్తున్నారు. 2012లో కృష్ణగారు మూడవ అల్లుడు సుధీర్ బాబు కూడా హీరోగా తొలి సినిమా చేశారు. అతను కూడా తెలుగు సినీ రంగంలో హీరోగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. 2017లో సంక్రాంతికి కృష్ణగారికి 50 ఏళ్లకు పైగా సాగిన సుదీర్ఘ తెలుగు సినీ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే భవిష్యత్తులో తన కొడుకు మహేష్ బాబు, మనవడు గౌతమ్ కృష్ణతో కలిసి నటించే అవకాశం వస్తే మాత్రం బాగుంటుందన్న కోరికను వెల్లడించారు. కృష్ణగారికి సినిమాల విషయంలో చాలా మంచి జడ్జిమెంట్ ఉండేది. సినిమా వ్యాపారం మీద మంచి అవగాహన, పట్టు, అంచనా ఉన్న నిర్మాత వీరు. విడుదలైన సినిమా కలెక్షన్లపైన సినిమా ఆడబోయే రోజులెన్ని అన్నదైన మంచి అవగాహన ఉండేది. తాను నటించిన సినిమాల ఫలితం ఏమవుతుందో తెలుసుకోవడానికి విడుదలయ్యాక విజయవాడ వచ్చి సినిమా చూసి ప్రేక్షకుల స్పందన ఎప్పటికప్పుడు అంచనా వేసుకునేవారు. ఏ థియేటర్ కెపాసిటీ ఎంత అన్న దగ్గర నుంచి మంచి సినిమా వ్యాపారానికి సంబంధించిన లెక్కలు, అంచనాలు కృష్ణగారు చెప్తుంటే తోటి నటులు, సాంకేతిక నిపుణులు ఆశ్చర్యకరంగా వినేవారు. సినిమా వ్యాపారంలో స్టూడియో అధినేత, నిర్మాత, పంపిణీదారు, ఎగ్జిబిటర్ వంటి అన్ని దశల్లోనూ కృష్ణగారు స్వంతంగానూ భాగస్వామ్యంలోని వ్యాపారాలు చేసి అనుభవం సంపాదించారు. కృష్ణగారు వ్యక్తిగతంగా మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నారు. ముక్కుసూటి మనిషిగా, నిజాయితీగా మాట్లాడేవారు. తన సినిమా ఫ్లాప్ అయితే నిర్మోహమాటంగా ఆ సంగతి అంగీకరించేవారు. హీరోగా కృష్ణగారు పైకి రావడానికి మంచితనం కూడా ఒక కారణమని సహనటుడు కైకాల సత్యనారాయణ గారు అన్నారు. హీరోగా తనకి తొలి అవకాశాలు ఇచ్చి తన జీవితం మలుపు తిప్పిన ఆదుర్తి సుబ్బారావు గారు, డూండి పట్ల కృష్ణగారు ఎప్పుడూ కృతజ్ఞతతో వ్యవహరించేవారు. ఆర్థికంగా చితికిపోయిన తన తోటి కథానాయకులు, స్నేహితులకు ఆర్థికంగా బాసటగా నిలబడేవారు. అల్లూరి సీతారామరాజు దర్శకుడు వి. రామచంద్రరావు గారు ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే కొన్నేళ్లకి అనారోగ్యంతో మరణించడంతో సినిమాను కృష్ణగారే స్వయంగా దర్శకత్వం వహించి పూర్తి చేసిన గోస్ట్ డైరెక్టర్గానే ఉండిపోయి దర్శకుడిగా వి. రామచంద్రరావు గారి పేరే వేశారు. 1997లో ఫిల్మ్ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం, 2003లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, 2009లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ అవార్డులు కృష్ణగారికి లభించాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణగారిని గౌరవిస్తూ ఒక పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేసింది. 2022 నవంబర్ 15న కార్డియక్ అరెస్ట్ కారణంగా హైదరాబాద్లో చికిత్స పొందుతూ మరణించారు. కృష్ణగారు తన జీవితంలోని ఆఖరి 3 సంవత్సరాల వ్యవధిలో రెండవ భార్య విజయలమ్మ గారిని
2019లో, పెద్ద కొడుకు రమేష్ బాబుని 2022లో, మొదటి భార్య ఇందిరాదేవి గారిని 2022లో వరుస మరణాలు చూడవలసి వచ్చింది. తెలుగు సినిమా చలనచిత్ర చరిత్రలో 1980 దశకంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా కృష్ణ గారు నిలబడ్డారు. అంతకుముందు దశకాల్లో ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చిరంజీవి మాత్రమే ఈ స్థానాన్ని సాధించిన వారు. తాను ఏ ప్రజాదరణను ఆశించి సినీ రంగంలోకి వచ్చారో దాన్ని పూర్తిగా అనుభవించారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్. ఈరోజు అందాల నటుడు శోభన్ బాబు గారి గురించి తెలుసుకుందామండి. ప్రముఖ తెలుగు సినీ నటులు శోభన్ బాబుగా ప్రసిద్ధి పొందిన ఉప్పు శోభనాచలపతిరావు గారు అసలు పేరు జనవరి 14, 1937 జన్మించారు. మార్చి 20, 2008లో మరణించారు. విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు చొరగిన తెలుగు సినిమా కథానాయకుడు. అధికంగా కుటుంబ కథాభరితమైన ఉదాత్తమైన వ్యక్తిత్వం గల పాత్రలో రాణించారు. తన చలనచిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథల్లో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగువారి మదిలో నిలిచిపోయారు. నందిగామ కృష్ణా జిల్లాలో 1937 జనవరి 14 జన్మించారు. మళ్ళీ చెన్నైలో 2008 మార్చి 20న 71 ఏళ్ల వయసులో మరణించారు. నటభూషణ అనే బిరుదు 1959 నుంచి 96 దాకా చురుకుగా సినిమాల్లో నటించారు. భార్య పేరు వచ్చి శాంతకుమారి. మొత్తం 4 పిల్లలు. శోభన్ బాబు గారు అసలు పేరు ఉప్పు శోభనాచలపతిరావు గారు. జనవరి 14, 1937న ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించారు. కృష్ణా జిల్లా చిన్ననందిగామ అతని స్వగ్రామం. తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణరావు గారు. మైలవరం ఉన్నత పాఠశాలల్లో చదివే రోజుల్లో శోభన్ బాబు గారు నాటకాలపైన ఆసక్తి పెంచుకొని అనతికాలంలోనే మంచి నటుగా పేరు పొందారు. గుంటూరు ఏసీ కాలేజీలో పునర్జన్మ వంటి నాటకాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఉన్నత పాఠశాల చదువులు పూర్తి అయిన తర్వాత విజయవాడలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువు పూర్తి చేశారు. చిన్నప్పటి నుండి సినిమాలంటే చాలా ఇష్టపడేవాడినని తిరువురులోని కీలు గుర్రం తను చూసిన మొదటి సినిమా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పాతాళ భైరవి, మల్లీశ్వరి, దేవదాసు తన బాల్యంలో బాగా అభిమానించిన సినిమాలని. మల్లేశ్వరి సినిమాను 22 సార్లు చూశానని చెప్పారు. మెడ్రాసులో లా కోర్సులో చేరినప్పటికీ నటనపైన ఆసక్తితో సినీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉదయం కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం స్టూడియోల వెంట తిరిగేవారు. అప్పుడే తన పేరును శోభన్ బాబుగా మార్చుకున్నారు. పొన్నలూరి బ్రదర్స్ వారు దైవబలం చిత్రంలో రామారావు గారి సరసన ఒక పాత్ర ఇచ్చారు. ఆ సినిమా 17 సెప్టెంబర్ 1959 విడుదలైంది. కానీ విజయవంతం కాలేదు, అంటే హిట్ కాలేదు. ఆ సమయంలోనే చిత్రపు నారాయణరావు గారు నిర్మించిన భక్త శబరి చిత్రంలో ఒక మునికుమారునిగా నటించారు. 1960 జూలై 15 విడుదలైన ఈ సినిమా కాస్త హిట్ అవ్వటంతో శోభన్ బాబు గారి పేరు రంగంలో పరిచయమైంది. అప్పటికే పెళ్ళయి భార్య పిల్లలు ఉన్న శోభన్ బాబు గారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న పాత్రలను కూడా పోషించసాగారు. గూఢాచారి 116, పరమానందయ్య శిష్యుల కథ, దానిలో శివుని వేషానికి గాను 1500 పారితోషికం ఇచ్చారు. ప్రతిజ్ఞాపాలన, నారదుని వేషానికి గాను 750 రూపాయల పారితోషికం లభించింది. ఈ సమయంలో నటించిన కొన్ని సినిమాలు ఆ కాలంలో శోభన్ బాబు గారికి మంచి పేరు తెచ్చిన సినిమాలు. అభిమన్యుడిగా నర్తనశాలలో, అర్జునుడిగా భీష్మలో, లక్ష్మణుడిగా సీతారామ కళ్యాణంలో, కృష్ణుడిగా బుద్ధిమంతుల్లో ఈ సమయంలో సహాయ పాత్రలు లభించడంతో నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు తనకు ఎంతో సహాయం చేశారని శోభన్ బాబు గారు చెప్పారు. శోభన్ బాబు గారు వీరాభిమన్యు చిత్రంలో హీరోగా అభిమన్యుడి పాత్రలో తన నటనా చాతుర్యాన్ని చాటి చెప్పారు. వెంటనే లోగుట్టు పెరుమాళ కెరుక సినిమాలో సోలో హీరోగా నటించారు. అది కూడా అంత విజయవంతం కాలేదు. పొట్టి ప్లీడరు విజయవంతమైంది. పుణ్యవతి చిత్రం బాగా ఆడకపోయినా శోభన్ బాబు గారికి మంచి పేరు తెచ్చిపెట్టింది. బిఎన్ రెడ్డి గారు తీసిన బంగారు పంజరం విమర్శకుల ప్రశంసలను కూడా పొందింది. 1969లో విడుదలైన మనుషులు మారాలి సిల్వర్ జూబ్లీ చిత్రం శోభన్ బాబు గారి నట జీవితంలో మైలురాయి. ఆ చిత్రంతో హీరోగా శోభన్ బాబు స్థిరపడ్డాడని చెప్పవచ్చు. ఆ తర్వాత చెల్లెలు కాపురం, దేవాలయం, కళ్యాణ మండపం, మల్లెపువ్వు మొదలైన చిత్రాల ఘన విజయంతో అగ్రనటుడిగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.
మానవుడు దానవుడు చిత్రంతో శోభనబాబు గారికి మాస్ ఇమేజ్ని తెచ్చిపెట్టింది. బాపు దర్శకత్వంలో కృష్ణుడిగా బుద్ధిమంతుడి సినిమాలోనూ, రామునిగా సంపూర్ణ రామాయణం సినిమాలోనూ నటించారు. అప్పటికే ఈ పాత్రలో ఎన్టీఆర్ గారికి స్థిరమైన ముద్ర వేసుకున్న ఈ చిత్రాలు కూడా విజయవంతం అయ్యాయి. అనతి కాలంలోనే దేవత, పండంటి కాపురం, కార్తీక దీపం, రఘురాముడు వంటి కుటుంబ కథా చిత్రాల్లో నటించి మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయకుడు అయ్యారు. దాదాపు అన్ని కుటుంబ చిత్రాలలో బాధ్యత గల కుటుంబ పెద్దగా, భార్యను ప్రేమించి గౌరవించే వ్యక్తిగా గౌరవప్రదమైన పాత్రలు పోషించారు. అప్పట్లో అమ్మాయిలు తనకు కాబోయే భర్త శోభన్ బాబులా అందంగా ఉండటమే కాక ఆయన పోషించే పాత్రల వ్యక్తిత్వం కలిగి ఉండాలని కోరుకునేవారు. ఆయనకి మహిళా ప్రేక్షకాభిమానం ఎక్కువ. రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు మొదలైన పౌరాణిక పాత్రలే కాకుండా కొన్ని జానపద చిత్రాల్లో కూడా నటించారు. అప్పటికే అగ్ర హీరోగా ఉన్న కాంబినేషన్ చిత్రాల్లో ఎటువంటి భేషజాలు లేకుండా సాటి హీరోలతో నటించేవారు. కొన్ని కాంబినేషన్ చిత్రాలు ఎన్టీఆర్ గారితో ఆడబడుచు, విచిత్ర కుటుంబం, అక్కినేని నాగేశ్వరరావు గారితో పూలరంగడు, బుద్ధిమంతుడు, ఘట్టమనేని శివరామకృష్ణ గారు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారితో మంచి మిత్రులు, ఇద్దరు దొంగలు, ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణ గారితో కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు నటించారు. మల్టీ హీరో కాంబినేషన్. అతనుకున్న బిరుదులు నటభూషణ, సోగ్గాడు, ఆంధ్ర అందగాడు. నటభూషణ శోభన్ బాబు గారి నట జీవితంలో ఎన్నో చిత్రాలు ఘన విజయం సాధించి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కొన్ని తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి. మనుషులు మారాలి యావత్ తెలుగు సినీ అభిమానులను ఉలిక్కిపడేలా చేసిన ఈ సినిమాలో కార్మిక నాయకుడిగా శోభన్ బాబు గారి నటన అద్వితీయం. ఈ సినిమా అప్పట్లో 25 వారాలు ఆడింది. చెల్లెలి కాపురం. అప్పటికే అందాల నటుడిగా ఆంధ్రలోకమంతా అభిమానులను సంపాదించుకున్న శోభన్ బాబు గారు నట జీవితంలో ఈ చిత్రం కలికితురాయి. అందవికారుడైన రచయితగా, చెల్లెల కోసం తాపత్రపడే అన్నగా ఆయన నటన చిరస్మరణీయం. ధర్మపీఠం దద్దరిల్లింది. తన కన్న కొడుకులు ముగ్గురు అవినీతికి పాల్పడుతుంటే చూసి సహించలేక ముగ్గురిని అంతం చేసే తండ్రిగా శోభన్ బాబు గారు ప్రదర్శించిన నటన అసామాన్యం. ఇంకా ఆయనకు వచ్చిన అవార్డులు 1971, 74, 76, 79లో ఫిలింఫేర్ అవార్డులు. ఉత్తమ నటుడిగా నంది అవార్డులేమో 1969, 71, 72, 73, 76 గాను. సినీ గోయర్స్ అవార్డ్స్ 1970, 71, 72, 73, 74, 75, 85, 90 సంవత్సరాలకు గాను. వంశీ బర్కిలీ అవార్డు 1978, 84, 85 సంవత్సరానికి గాను. కేంద్ర ప్రభుత్వ ఉత్తమ నటుడి అవార్డు బంగారు పంజరం సినిమాకు గాను 1970లో లభించింది. నటభూషణ శోభన్ బాబు గారి భార్య, కుటుంబ సభ్యులు ఫోటోలు నెట్లో ఎక్కడగా దొరకటం లేదు. శోభన్ బాబు గారికి మే 15, 1958న కుమారి గారితో వివాహమైంది. వీరికి అంటే శాంతకుమారి గారు పూర్తి పేరు. వారికి ఒక కుమారుడు, 3 కుమార్తెలు. వారి పేర్లు కరుణశేషు, మృదుల, ప్రశాంతి, నివేదిత. సినీ రంగంలో ఉన్న శోభన్ బాబుకు క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఉదాహరణగా చెప్పుకుంటారు. అతను ఎన్నడూ ఎలాంటి వ్యసనాలకు లోను కాలేదు. ప్రతిరోజు సాయంత్రం షూటింగ్ అయిన వెంటనే ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులతో సమయం గడిపేవారు. వృత్తి కంటే కుటుంబంతో గడపటానికే ప్రాధాన్యత ఇస్తూ అదే విషయాన్ని తోటి నటులకు కూడా చెప్పేవారు. శోభన్ బాబు గారు తన సంతానాన్ని ఎన్నడూ సినీ రంగంలోకి తీసుకుని రాలేదు. వయసు పైపడుతున్న కూడా హీరోగా నటించాడే తప్ప చిన్న పాత్రలు పోషించలేదు. వ్యక్తిగా శోభన్ బాబు గారు చాలా నిరాడంబరుడు. ఎంతో డబ్బు సంపాదించిన ఎన్నడూ ఆడంబర జీవితాన్ని గడపలేదు. డబ్బును పొదుపు చేయడంలో, మదుపు చేయడంలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఎందరికో సహాయాలు, దానాలు చేసిన, ఎందరికో ఇళ్ళు కట్టించిన, ప్రచారం చేయించుకోలేదు. ఎన్నటికీ ప్రేక్షకుల మనసులో అందాల హీరోగా ఉండిపోవాలని భావించిన శోభన్ బాబు గారు తన 59వ ఏట నట జీవితానికి స్వస్తి చెప్పారు. 220కి పైగా చిత్రాలలో నటించి 1996లో విడుదలైన హలో గురు చిత్రంతో తన 30 ఏళ్ల నట జీవితానికి స్వస్తి చెప్పి చెన్నైలోని తన కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడిపారు. శోభన్ బాబు గారు 2008 మార్చి 20న ఉదయం 10:50 చెన్నైలో మరణించారు. ఆ అంతిమయాత్రకి ఎక్కడి నుంచో అభిమానులు, ఆంధ్ర మొత్తం అభిమానులంతా అశేషవాహినిగా లక్షల్లో హాజరయ్యారు ఆయన చివరి యాత్రకి. నటభూషణ శోభన్ బాబు గారు నటించిన చిత్రాల్లో 100 రోజులకు పైగా ఆడిన చిత్రాలు వచ్చి వీరాభిమన్యు, పొట్టి ప్లీడరు, మనుషులు మారాలి, తహసీల్దారు గారి అమ్మాయి, సంపూర్ణ రామాయణం, జీవన తరంగాలు, పుట్టినిల్లు మెట్టినిల్లు,
అందరూ దొంగలే, మనుషులు మారాలి, జేబు దొంగ, సోగ్గాడు, మల్లెపువ్వు, కార్తీక దీపం, జూదగాడు, గోరింటాకు, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త, పండంటి జీవితం, ఇల్లాలు, మహారాజు, ఖైదీ బాబాయ్, ఇల్లాలు ప్రియురాలు, ప్రేమమూర్తులు, దేవత, ముందడుగు, సర్పయాగం, ఏవండి ఆవిడ వచ్చింది. నటభూషణ శోభన్ బాబు గారు భక్త శబరి అది 1959లో తన చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. అయితే దైవబలం అది 1959లో అతని మొదటి అధికారిక విడుదలైన సినిమా. అతను ఉత్తమ నటుడిగా 4 ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ మరియు 4 IFFIలో బంగారు పంజరం కోసం ప్రత్యేక గుర్తింపు అవార్డు మరియు లభించింది. శోభన్ బాబు గారి సీతారామ కళ్యాణం 1961లో, మహామంత్రి తిమ్మరసు 1962లో, లవకుశ 1963లో, నర్తనశాల 1963 వంటి జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాల్లో కూడా నటించారు. ఇది 3వ ఆఫ్రో ఆసియన్లో ప్రదర్శించబడ్డాయి ఈ సినిమాలు. ఫిలిం ఫెస్టివల్ మరియు దేశమంటే మనిషిలో 1970లో అతన్ని తరచుగా నటభూషణ అని పిలుస్తారు. 35 సంవత్సరాలకు పైగా సాగిన సినీ జీవితంలో శోభన్ బాబు గారు వీరాభిమన్యు, మనుషులు మారాలి, తారా శశాంకం, కళ్యాణ మండపం వంటి చిత్రాల్లో విభిన్న పాత్రల్లో 200 పైగా చలనచిత్రాల్లో నటించారు. చెల్లెలి కాపురం, సంపూర్ణ రామాయణం, శారద, మంచి మనుషులు, జీవనజ్యోతి, సోగ్గాడు, కురుక్షేత్రం, మల్లెపువ్వు, గోరింటాకు, కార్తీక దీపం, మోసగాడు, దేవత మరియు ముందడుగు వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. శోభన్ బాబు గారు ఉప్పు సూర్యనారాయణరావు గారికి జన్మించారు మరియు వీరు 4 తోబుట్టువులు, 3 సోదరీమణులు, ధనగంగ, ఝాన్సీ మరియు నిర్మల మరియు 1 సోదరుడు సాంబశివరావు గారు ఉన్నారు. శోభన్ బాబు గారు తన ప్రాథమిక విద్యను మైలవరంలోని కుంటముక్కలలో పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ కృష్ణా జిల్లాలో చదివారు. గుంటూరు ఏసీ కాలేజీలో BSc పూర్తి చేశారు. ఆ తర్వాత తన సినీ కెరీర్ని కొనసాగించేందుకు మెడ్రాసులో లా పట్టా తీసుకున్నారు. మే 15, 1958న శాంతకుమారి గారిని వివాహం చేసుకున్న వీరికి 3 కుమార్తెలు, 1 కుమారుడు కరుణశేషు ఉన్నారు. అతను తన కొడుకును ఎన్నడూ సినీ పరిశ్రమకు పరిచయం చేయాలని అనుకోలేదు. అతన్ని విజయవంతమైన వ్యాపారవేత్తగా మార్చారు. అతను ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని గడిపారు. శోభన్ బాబు గారు కేవీ చలం ప్రాణ స్నేహితులు. కేవీ చలం చనిపోయే వరకు ఆ తర్వాత చంద్రమోహన్తో చివరి శ్వాస వరకు సన్నిహిత స్నేహాన్ని పెంచుకున్నారు. అతను తన కార్మికులకు, డ్రైవరు, చెఫ్లకు మొదలైన వారికి ఆర్థికంగా సహాయం చేశారు మరియు వారిని బాగా స్థిరపరిచారు. ఆస్తులు, పెట్టుబడుల కొనుగోలు విషయంలో సినీ నటులకు విలువైన సూచనలు కూడా ఇచ్చేవాళ్ళు. నటుడు మురళీమోహన్ అతని సూచనలను అనుసరించి బాగా స్థిరపడ్డారు. ప్రతి సినిమా షూటింగుల్లో ఖాళీ సమయాల్లో హీరోయిన్లకు కానీ హీరోలకు కానీ మీరు నటించిన సినిమాను కొంచెం పెట్టుబడి నేల మీద పెట్టండి. మన ప్రపంచంలో 3 వంతులు నీరు ఉంది, 1 వంతు మాత్రమే భూమి ఉంది. కాబట్టి భూమి ఎప్పటికైనా రేటు పెరగవచ్చు. మీకంటూ ఒక ఇల్లు ఉండాలి, మీకంటూ స్థిర నివాసం ఉండాలని ప్రతి హీరోయిన్కి, ప్రతి హీరోకి తను షూటింగ్ టైంలో చెప్పేవాళ్ళంట. అది విన్నవాళ్ళు చాలామంది బాగుపడ్డారు. 20 మార్చి 2008న వయస్సు 71 సంవత్సరాలప్పుడు శోభన్ బాబు గారు యోగా పూర్తి చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి తనకు ఇష్టమైన రాకింగ్ చైర్లో కూర్చొని వార్తాపత్రిక చదువుతూ అల్పాహారం కోసం ఎదురు చూస్తున్నారు. అకస్మాత్తుగా అతనికి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. అతను కుర్చీలో నుంచి కింద పడి అతని ముక్కుకు గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. టాలీవుడ్, కోలీవుడ్ తారలు ఆయనకు నివాళులర్పించారు. మొత్తం సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. చెన్నైలోని ఆయన సొంత పొలంలో అంత్యక్రియలు నిర్వహించారు. నటభూషణ శోభన్ బాబు గారిదిను శారద గారిది మంచి హిట్ కాంబినేషన్. ఎన్నో నవలా సినిమాలు, నవలా కథలతో తను నటించారు. వాణిశ్రీ గారితో కలిసి నవలా కథానాయకుడిగా గుర్తింపు పొందారు. మహిళా ప్రేక్షక అభిమానులు ఎక్కువ శోభన్ బాబు గారికి. ఏ సినిమా చూసినా అందులో కుటుంబ పరమైన బాధ్యతలు కలిగిన వ్యక్తిగా నటించేవారు. ఆ పాత్ర చూస్తే మన ఇంట్లో మనకి జరుగుతున్న కథలానే అనిపిస్తుంది. ఆయన తీసుకున్న కథలన్నీ అలాంటివే తీసుకున్నారు. కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాలని ఎక్కువగా ఎంచుకున్నారు.
పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలన్నిటిలోనూ నటించారు. అప్పటి హీరోయిన్లందరికీ మీకు ఫేవరెట్ హీరో ఎవరు అంటే అందరూ శోభన్ బాబు పేరే చెప్తారు. శ్రీదేవి కానీ, జయసుధ కానీ, జయప్రద కానీ, సుహాసిని కానీ, రాధ కానీ, ఎవరిని అడిగినా కానీ మీకు ఏ హీరో అంటే ఇష్టం అంటే శోభన్ బాబు గారే పేరు చెప్తారు. అంతటి అభిమానాన్ని చూరగొన్నారు శోభన్ బాబు గారు. ఆయన అంతిమయాత్రకు ఆంధ్రలోకమంతా తరలి వెళ్ళింది. ఆ జనాలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పట్లో శోభన్ బాబు గారు నటించిన సినిమాలు వచ్చి దైవబలం, భక్త శబరి, సీతారామ కళ్యాణం, భీష్మ, మహామంత్రి తిమ్మరసు, ఇరుగు పొరుగు, సోమవార వ్రతమహత్యం, పరువు ప్రతిష్ట, లవకుశ, చదువుకున్న అమ్మాయిలు. దీంట్లో సావిత్రి గారి భర్తగా చేస్తారండి. చాలా చిన్న పాత్ర, పోలీస్ పాత్ర చేశారు. నర్తనశాల, నవగ్రహ పూజా మహిమ, కర్ణ, దేశద్రోహులు, మైరావణ, సుమంగళి, ప్రమీలార్జునీయం, ప్రతిజ్ఞాపాలన, వీరాభిమన్యు, శ్రీకృష్ణ పాండవీయం, లోగుట్టు పెరుమాళ కెరుక, పరమానందయ శిక్షుల కథ, పొట్టి ప్లీడరు, భక్తపోతన, గూఢాచారి 116, పిన్ని, శ్రీ మర్యాద రామన్న, సత్యమే జయం, ప్రైవేటు మాస్టారు, శ్రీకృష్ణావతారం, పుణ్యవతి, ఆడబడుచు, రక్తసింధూరం, కాంబోజరాజు కథ, పూలరంగడు, భార్య, చుట్టరికాలు, మన సంసారం, లక్ష్మీ నివాసం, పంతాలు పట్టింపులు, జీవితబంధం, వీరాంజనేయ, కలిసిన మనసులు, కుంకుమ భరిణ, మంచి మిత్రులు, బంగారు పంజరం, విచిత్ర కుటుంబం, సత్యకాలపు సత్తయ్య, బుద్ధిమంతుడు, నిండు హృదయాలు, మనుషులు మారాలి, మాతృదేవత, కన్నుల పండుగ, తారా శశాంకం, ప్రతీకారం, భలే గూఢచారి, పెత్తందార్లు, ఇద్దరు అమ్మాయిలు, మామంచి అక్కయ్య, పసిడి మనసులు, జగజ్జెట్టీలు, తల్లిదండ్రులు, మాయని మమత, ఇంటి గౌరవం, దేశమంటే మనుషులు, మోగ ప్రేమ, కథానాయకురాలు, విచిత్ర దాంపత్యం, దెబ్బకుఠ, దొంగల ముఠ, సతీ అనసూయ, శిశింద్రి చిట్టిబాబు, కళ్యాణ మండపం. దీంట్లో చాలా బాగుంటుందండి పాత్ర. చాలా మంచి సినిమా కళ్యాణ మండపం. స్టోరీ కూడా చాలా బాగుంటుంది. కాంచన గారు చాలా బాగా చేశారు ఈ సినిమాలో. ఎక్కువ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో హీరోగా చేశారండి. దాంట్లో హీరోయిన్కి సపోర్ట్గా క్యారెక్టర్స్ చాలా బాగా చేస్తారు. కిల్లాడి బుల్లోడు, తహసీల్దార్ గారి అమ్మాయి, బంగారు తల్లి, నా తమ్ముడు, చిన్ననాటి స్నేహితులు, రామాలయం, కూతురు కోడలు, తల్లి కూతుళ్ళు, జగజ్జంత్రిలు, వంశోద్ధారకుడు, కిలాడి బుల్లోడు, శాంతి నిలయం, కన్న తల్లి, అమ్మ మాట, సంపూర్ణ రామాయణం, మానవుడు దానవుడు, కాలం మారింది, పెద్ద కొడుకు, పుట్టినిల్లు మెట్టినిల్లు. కొన్ని డబుల్ యాక్షన్ సినిమాల్లో చేశారండి, ట్రిపుల్ యాక్షన్ మూవీస్లో కూడా చేశారు. మైనర్ బాబు, జీవన తరంగాలు, శారద, జీవితం, డాక్టర్ బాబు, ఇదాలోకం, కోడెనాగు, కన్నవారి కలలు, ఖైదీ బాబాయ్, గంగామంగ, అందరూ దొంగలే, చక్రవాకం, మంచి మనుషులు, అందరూ మంచివారే, దేవుడు చేసిన పెళ్ళి, బాబు, జీవన జ్యోతి, బలిపీఠం, జేబు దొంగ, గుణవంతుడు, సోగ్గాడు, పిచ్చి మహారాజు, ఇద్దరు ఇద్దరే, రాజా, ప్రేమబంధం, పొగరుబోతు, మొనగాడు, రాజు వెడలే, కురుక్షేత్రం, జీవిత నౌక, ఈ తరం మనిషి, ఖైదీ కాళిదాసు, గడుసు పిల్లోడు, నాయుడు బావ, నిండు మనిషి, మంచి బాబాయి, కాలాంతకులు, మల్లెపువ్వు, రాధాకృష్ణ, ఎంకే నాయుడు బావ, కార్తీక దీపం, జోదగాడు, మండే గుండెలు, గోరింటాకు, బంగారు చెల్లెలు, రామబాణం, కక్ష, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త, మహాలక్ష్మి, చండీప్రియ, చేసిన బాసలు, మోసగాడు, సన్నాయి అప్పన్న, ధర్మచక్రం, రాముడు పరశురాముడు, మానవుడే మహనీయుడు, పండంటి జీవితం, ఇల్లాలు, దీపారాధన. ఈ సినిమాలో చాలా బాగుంటుందండి. అసలు తన ఫ్రెండ్స్ కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేస్తాడు, ఆఖరి భార్యతో కూడా. జీవిత రథం, జగమొండి, దేవుడు మావయ్య, సంసారం సంతానం, ఘరానా గంగులు, గిరిజా కళ్యాణం, అల్లుడుగారు జిందాబాద్, వంశగౌరవం, కృష్ణార్జునులు, ప్రేమమూర్తులు, ప్రతీకారం, స్వయంవరం, దేవత, ఇల్లాలి కోరికలు, బంధాలు అనుబంధాలు, కోరుకున్న మొగుడు, ఇద్దరు కొడుకులు, ముందడుగు, ముగ్గురు మనగాళ్ళు, బలిదానం, రఘురాముడు, తోడు నీడ, రాజకుమార్, ఇద్దరు దొంగలు, ఇల్లాలు ప్రియురాలు, ఇద్దరు భార్యల మధ్య నలిగే పాత్రలు చాలా ఎక్కువ చేశారండి. చాలా బాగుంటుంది ఆయన నటన ఆ సినిమాల్లో. అందుకనే ఆయనకి మహిళా ప్రేక్షకులు ఎక్కువ. అభిమన్యుడు, బావామరదళ్ళు, పుణ్యం కొద్ది పురుషుడు, జగన్, కోడెత్రాచు, దండయాత్ర, మిస్టర్ విజయ్, భార్యామణి, దానవుడు, సంపూర్ణ ప్రేమాయణం, దేవాలయం, మహారాజు, ముగ్గురు మిత్రులు, శ్రీవారు, మహాసంగ్రామం,
కొంగుముడి, మాంగళ్య బలం, జాకి, ఊరికి సోగ్గాడు, శ్రావణ సంధ్య, బంధం, డ్రైవర్ బాబు, మిస్టర్ భరత్, జీవన పోరాటం, జీవన రాగం, ధర్మపీఠం దద్దరిల్లింది. ఈ సినిమాలో ముగ్గురు కొడుకుల్ని చంపేస్తారండి చివరిలో. చాలా బాగుంటుంది ఈ పాత్ర. జయసుధాను శోభన్ బాబు గారు ఇద్దరు చాలా బాగా చేశారు ఆ పాత్ర. మీరు ఒకసారి చూడండి, ఆ సినిమా యూట్యూబ్లో ఉంటుంది. విజృంభణ, అడవి రాజా, చక్కనోడు, జైలు పక్షి, పున్నమి చంద్రుడు, ఉమ్మడి మొగుడు, కళ్యాణ తాంబూలం, కార్తీక పౌర్ణమి, పుణ్య దంపతులు, సంసారం, దొంగ పెళ్ళి, దొరగారింట్లో దొంగోడు, చట్టంతో చదరంగం, భార్యాభర్తలు, అన్నా చెల్లెలు, దొరికితే దొంగలు, సొగ్గాడి కాపురం, దోషి నిర్దోషి, సర్పయాగం. ఈ సినిమాలో రోజానండి తన కూతుర్ని నలుగురు పాడు చేస్తే వాళ్ళని చంపటం తండ్రిగా తను చంపడానికి చూపించారు. అసలు ఆ సినిమాలో ఆయన యాక్షన్ ఉంటుందండి, సూపర్గా ఉంటుందండి. బలరామకృష్ణులు దీంట్లో కూడా అంతండి, రాజశేఖరును సోమన్ బాబు అన్నదమ్ములుగా చేస్తారు. చాలా బాగుంటుంది ఈ సినిమా. అశ్వమేధం, ఏమండి ఆవిడ వచ్చింది, ఇది కూడా చాలా కామెడీగా ఉంటుంది. ఆ ఏజ్లో కూడా ఇద్దరు భార్యల మధ్య నలిగే పాత్ర చేశారు. దీంట్లో శారదాను వాణిశ్రీ గారు ఇద్దరు భార్యలుగా చేశారు. జీవిత ఖైదీ, ఆస్తిమూరుడు, ఆశబారుడు, దొరబాబు, అడవి దొర, చివరి చిత్రం వచ్చి హలో గురు అండి, 1996లో రిలీజ్ అయింది. దీంట్లో హీరోయిన్స్గా ఆమని, సుహాసిని గారు, ప్రియారామన్ చేశారండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. ఆ ఛానల్ కూడా మీకు నచ్చితే చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా ఇష్టం అండి శోభన్ బాబు గారు మూవీస్ అంటే. అప్పట్లో నా చిన్నప్పుడు వచ్చేవి వీరి సినిమాలు. కంపల్సరీ వీరి సినిమాలు రిలీజ్ అవ్వగానే కంపల్సరీ వెళ్ళేవాళ్ళం. ఫ్యామిలీ మొత్తం, కుటుంబం మొత్తం చూడగలిగే చిత్రాలుగానే ఉండేవి ఈయన సినిమాలన్నీ. అప్పట్లో అన్నీ మంచి ఫ్యామిలీ డ్రామాతోనే ఉంటాయి కథలన్నీ. ఈయనవి చాలా బాగుంటాయి కథలు. వీరి సినిమాలు మీకు ఇప్పుడు యూట్యూబ్లో లభ్యమవుతాయండి. చాలా మంచి సినిమాలు ఉన్నాయి ఈయనవి. వీరి కృష్ణ సోమన్ గారు కలిసి చేసిన సినిమాలు అయితే చాలా మంచి సినిమాలు ఉన్నాయండి. పుట్టినిల్లు, మెట్టినిల్లు అని, ముందడుగు అని, అలా చాలా మంచి మూవీస్ కృష్ణ గారు సోమన్ బాబు గారు కలిసి చేశారు. చాలా బాగుంటాయి సినిమాలన్నీ. జీవన జ్యోతి కూడా చాలా మంచి సినిమా. ఎన్నో రకాల పాత్రలండి, కొన్ని వేల పాత్రలు. ఈ పాత్రని కదా, ఆ పాత్రని కదా, అన్ని రకాల పాత్రలు చేసి జనాలను మెప్పించారు. ఆంధ్రుల అందగాడు మరియు సోగ్గాడు మన నటభూషణ శోభన్ బాబు గారు. అప్పటి నటులందరితోనూ కలిసి నటించారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ వీరితో కూడా కలిసి నటించారండి. ప్రముఖ దర్శకులందరితోనూ నటించారు. ఆ కాలంలోని ప్రముఖ దర్శకులందరికీ మంచి అభిమాన నటుడు. శారద గారితో ఎన్నో హిట్ సినిమాలండి, ఎన్నో కథాబలం ఉన్న సినిమాలు. వారిద్దరి కాంబినేషన్ అంటే సూపర్ హిట్ అనండి ఆ సినిమా. చెల్లెల కాపురంలో అయితే మొత్తం నల్లగా ఉంటారు. కేవలం చెల్లెల కోసం తన మంచి రచయిత అయ్యుండి కూడా చెల్లెల భర్తకి తన రచనలన్నీ అతనే కవి అని చెప్పని నలుగురిలో అతని పేరే వినిపించి తను పేరు బయటికి రాకుండా చెల్లెల కాపురం నిలబడాలనుకునే పాత్రలో చాలా బాగుంటుంది ఆ సినిమా. మీరు చూడండి, చెల్లెల కాపురం సినిమా కూడా చాలా బాగుంటుంది ఆ సినిమా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఆ కాలంలోని నటీమణులందరినీ నటించారండి. మధ్యకాలంలో నటీమణి మొత్తం 3 తరాల హీరోయిన్స్తో నటించారండి ఆయన. మొత్తం అందరితో నటించారు. తమిళంలో 1-2 సినిమాల్లో నటించారు. కన్నడలో కూడా 1-2 సినిమాల్లో నటించారు. మన తెలుగులోనే నటించారండి ఎక్కువ సినిమాలు. అందరితోనూ అభిమానంగా ఉంటారు. మెడ్రాసులో చాలా ఆస్తులు వీరియే అని చెప్పుకుంటారు. అప్పట్లో కొని పెట్టిన ఆస్తులు ఇప్పుడు అవన్నీ కోట్లలో విలువ చేస్తూ ఆయన్ని వీరి విగ్రహం కూడా మొన్న ఆవిష్కరించారండి. దాసనారాయణరావు గారు ఉన్న టైంలోనే వీరి అబ్బాయి వచ్చారు, ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. సోమన్ బాబు గారికి ఎన్నో అవార్డ్స్ అండి, ఫిలింఫేర్ అవార్డ్స్, నంది అవార్డ్స్, బొచ్చడు అవార్డ్స్ వచ్చినాయి. అవార్డ్స్ కన్నా ఆయనకి ప్రేక్షక అభిమానమే ఎక్కువ ఆయనకి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.
గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటులు రెబల్ స్టార్ కృష్ణరాజు గారి గురించి తెలుసుకుందామండి. పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 1940 జనవరి 20న మొగల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. 2022 సెప్టెంబర్ 11న హైదరాబాద్లో మరణించారు. తెలుగు సినిమా కథానాయకులు మరియు రాజకీయ నాయకుడు. వీరు జనవరి 20, 1940న జన్మించారు. 1970-80లలో 183 తెలుగు సినిమాల్లో నటించారు. ఆ తరువాత రాజకీయాల్లో ప్రవేశించారు. భారతీయ జనతా పార్టీ తరపున 12వ లోక్సభ ఎన్నికలలో కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 13వ లోక్సభకు కూడా నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికై అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. కృష్ణరాజు గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో 1966లో తన మొట్టమొదటి సినిమా చిలకా గోరింక సినిమాలో నటించారు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. కృష్ణరాజు గారికి నంది అవార్డు కూడా లభించింది. 1967లో ఎన్టీ రామారావు గారితో కలిసి శ్రీకృష్ణ అవతారం సినిమాలో నటించారు. 1968వ సంవత్సరంలో కృష్ణరాజు గారు నటించిన నేనంటే నేను సినిమాలో విలన్గా నటించారు. ఇలా 183 కన్నా ఎక్కువ సినిమాల్లో నటించారు కృష్ణరాజు గారు. మొదట సీతాదేవిని వివాహం చేసుకున్నారు. సీతాదేవి గారు చనిపోయిన తర్వాత 1996లో శ్యామలాదేవి గారిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 3 కూతుళ్లు ఉన్నారు. వీరి పేర్లు ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి. టాలీవుడ్ హీరో ప్రభాస్కి కృష్ణరాజు గారు పెద్దనాన్న అవుతారు. అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణరాజు గారు 2022 సెప్టెంబర్ 11న 82 సంవత్సరాలలో వయసులో తుది శ్వాస విడిచారు. ప్రముఖ నటుడు ప్రభాస్ కృష్ణరాజు గారి తమ్ముడైన ఉప్పలపాటి సూర్యనారాయణరాజు గారి కుమారుడు. కృష్ణరాజు గారు పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో తన కుటుంబ స్వగ్రామం. తెలుగునాట క్షత్రియ రాజుల వంశస్థులు, విజయనగర సామ్రాజ్యం వారసుల కృష్ణరాజు గారు జీవిత భాగస్వామి శ్యామలాదేవి. 1996లో వీరి వివాహం జరిగింది. వీరికి ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి అనే 3 కుమార్తెలు. నటి కృష్ణకుమారి గారితో కలిసి కోటయ్య ప్రత్యేగాత్మ దర్శకత్వం వహించిన చిలకా గోరింక చిత్రంతో 1966లో కృష్ణరాజు గారు తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఈ చిత్రం ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును గెలుచుకుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆ తర్వాత కృష్ణరాజు గారు ఎన్టీ రామారావు గారు నటించిన పౌరాణిక చిత్రం శ్రీకృష్ణ అవతారం. ఇది 1967లో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో నటించారు. 1968లో నేనంటే నేనే చిత్రంలో కృష్ణరాజు గారు నటించారు. ప్రతినాయకుడి పాత్రలు పోషించడానికి కృష్ణరాజు గారు ఇష్టపడేవారు కాదు. అయితే ఇతర నటుల సలహాలతో ప్రతినాయక పాత్రలను కూడా పోషించారు. కృష్ణరాజు గారు నందమూరి తారక రామారావు గారు మరియు అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి చాలా సినిమాల్లో కనిపించారు. కృష్ణరాజు గారు చాలామంది నటీమణుల సరసన నటించారు. కృష్ణకుమారి, రాజసులోచన, జమున, కాంచనలతో కలిసి అనేక చిత్రాల్లో కృష్ణరాజు గారు నటించారు. కృష్ణరాజు గారు నేనంటే నేను 1968లో ఈ సినిమాలో కాంచన గారితో కలిసి నటించారు. తర్వాత కృష్ణరాజు గారు యశ్ చోప్రా 1965వ చిత్రం వక్త్ సినిమాకు తెలుగు రీమేక్ అయిన భలే అబ్బాయిలు 1969లో వచ్చింది. ఈ సినిమాలో నటించారు. కృష్ణరాజు గారు బుద్ధిమంతుడు 1969, మనుషులు మారాలి 1969, మళ్ళీ పెళ్లి 1970లో వచ్చిన ఈ సినిమాలు, జై జవాన్ 1970 వంటి సినిమాలో నటించారు. కృష్ణరాజు గారు అమ్మ కోసం 1970లో వచ్చిన బాలీవుడ్ నటి రేఖ సరసన నటించారు. ఇది రేఖ నటిగా మొదటి చిత్రం. తర్వాత కృష్ణరాజు గారు అనురాధ, భాగ్యవంతుడు ఈ సినిమాలు 1971లో రిలీజ్ అయినాయి. బంగారు తల్లి 1971లో రిలీజ్ అయిన ఈ చిత్రాల్లో నటించారు. ఈ సినిమాలు 2 విమర్శకుల ప్రశంసలు పొందాయి. తర్వాత కృష్ణరాజు గారు మహమ్మద్ బిన్ తుగ్లక్ 1972లో రిలీజ్ అయిన ఈ చిత్రంలో ఇస్లామిక్ పండితుడు ఇబ్న్ బటూతా పాత్రను పోషించారు. రాజ్ మహల్ ఇది 1972లో రిలీజ్ అయింది. హంతకులు, దేవాంతకులు 1972లోది. రాజసులోచన సరసన నటించారు. మానవుడు దానవుడు 1972లో కృష్ణకుమారి గారి సరసన నటించారు. నీతి ఎన్ 1972లో వచ్చిన ఈ సినిమాలో కాంచన సరసన నటించారు. వింత దంపతులు 1972లో వచ్చిన ఈ సినిమాలో జమున గారి సరసన నటించారు. తర్వాత కృష్ణరాజు గారు బడి పంతులు 1972లో వచ్చిన ఈ సినిమా, బాలమిత్రులు 1972లో వచ్చిన ఈ సినిమా, జీవన తరంగాలు 1973లో, కన్న కొడుకు 1973లో వచ్చిన ఈ సినిమాలలో నటించారు. కృష్ణరాజు గారు చాలా సినిమాల్లో కథానాయకుడిగా, సహాయ నటుడిగా కూడా నటించారు.
కృష్ణంరాజు గారు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో మొదటిసారిగా బంట్రోతు భార్యలో నటించారు. తర్వాత కృష్ణంరాజు గారు వి మధుసూదన్ రావు గారు దర్శకత్వం వహించిన సినిమాలో నటించారు. కృష్ణంరాజు గారు సొంతంగా గోపికృష్ణ మూవీస్ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తర్వాత జమున, కాంచన, లక్ష్మి సరసన నటించారు. పరివర్తన, జమున సరసన భారతి, ఇద్దరే, యవ్వనం కాటేసింది లాంటి సినిమాల్లో నటించారు. తర్వాత కృష్ణరాజు గారు బాపు దర్శకత్వం వహించిన భక్త కన్నప్పలో నటించారు. ఇది ఉత్తమ ఆడియోగ్రఫీకి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న ఏకైక తెలుగు చిత్రంగా నిలిచింది. తర్వాత కృష్ణరాజు గారు క్రైమ్ సినిమా మంచికి మరో పేరులో నటించారు. ఆ తర్వాత కృష్ణరాజు గారు కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చిన కురుక్షేత్రం సినిమాలో కన్నుడి పాత్రను పోషించారు. ఆ తర్వాత కృష్ణరాజు గారు కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన అమరదీపంలో నటించారు. ఈ సినిమా కృష్ణరాజు గారికి 1977 సంవత్సరానికి గాను ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు, ఉత్తమ నటుడిగా నంది అవార్డును సంపాదించి ఆ తర్వాత కృష్ణరాజు గారు జీవన తీరాలు, మనుషులు చేసిన దొంగలు, సతీ సావిత్రి వంటి చిత్రాల్లో నటించారు. తర్వాత కృష్ణరాజు గారు కటకటాల రుద్రయ్యలో నటించారు. 18 లక్షలతో తీసిన ఈ సినిమా 75 లక్షలు రాబట్టింది. ఆ తర్వాత కృష్ణరాజు గారు జయకృష్ణ నిర్మించిన మన ఊరి పాండవుల చిత్రంలో నటించారు. ఈ చిత్రం 1978 సంవత్సరానికి గాను ఫిలింఫేర్ ఉత్తమ చలనచిత్ర అవార్డును పొందింది. కృష్ణరాజు గారు జయకృష్ణతో కలిసి ఈ అవార్డును పంచుకున్నారు. కృష్ణరాజు గారు నటించిన కటకటాల రుద్రయ్య, మన ఊరి పాండవులు 10 రోజుల గ్యాప్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. జేమ్స్ బాండ్ సినిమాలో కృష్ణరాజు గారు గూఢచారి పాత్రను పోషించారు. ఆ తర్వాత కృష్ణరాజు గారు రంగున్ రౌడీ, శ్రీ వినాయక విజయం చిత్రాల్లో శివుని పాత్రను పోషించారు. ఆ తర్వాత కృష్ణరాజు గారు కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన శివమెత్తిన సత్యం, కళ్యాణ చక్రవర్తి, అల్లుడు పట్టిన భరతం వంటి సినిమాల్లో నటించారు. తర్వాత కృష్ణరాజు గారు సీతారాములు, బెబ్బులి, ప్రేమ తరంగాలు వంటి సినిమాల్లో నటించారు. 1981లో కృష్ణరాజు గారు కె బాలచంద్ర దర్శకత్వం వహించిన ఆడవాళ్లు మీకు జోహాలు చిత్రంలో నటించారు. అదే సంవత్సరంలో కృష్ణరాజు గారు ఎద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా నిర్మించిన అగ్నిపూలులో నటించారు. తర్వాత కృష్ణరాజు గారు పులిబిడ్డ, టాక్సీ డ్రైవర్, రగిలే జ్వాల, గువ్వల జంట, రామలక్ష్మణులు, మధుర స్వప్నం, తల్లి కొడుకుల అనుబంధం, నిప్పుతో చెలగాటం, గోల్కొండ అబ్బులు, జగ్గు, ప్రళయ రులమద్దు మొదలగు సినిమాలను నటించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. 1984లో కృష్ణరాజు గారి యుద్ధం, సర్దార్, బాబులగాడి దెబ్బ, కోట్నవీటి నాగులు, ఎస్పి భయంకర్ సినిమాల్లో నటించారు. తర్వాత కృష్ణరాజు గారు బొబ్బిలి బ్రహ్మణలో నటించారు. ఈ సినిమా అతనికి ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డును లభించింది. అలాగే నంది అవార్డు కూడా ఉత్తమ నటుడిగా సంపాదించి పెట్టింది. కృష్ణరాజు గారు 1986లో దిలీప్ కుమార్ జితేందర్తో కలిసి ఈ సినిమాను హిందీలో ధర్మ అధికారిగా రీమేక్ చేశారు. ఆ తర్వాత కృష్ణరాజు గారు రారాజు, భారతంలో శంకారావం, రౌడీ, బందీ, తిరుగుబోటు, అగ్గిరాజు, బుల్లెట్టు, ఉక్కు మనిషి, రావణ బ్రహ్మ, నేటి యుగ ధర్మం, ఉగ్ర నరసింహం వంటి చిత్రాల్లో నటించారు. 1986లో కృష్ణరాజు గారు తాండ్రపాపారాయుడులో తాండ్రపాపారాయుడు పాత్రను పోషించి 1986లో ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డును పొందారు. ఈ సినిమా 11వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది. తర్వాత కృష్ణరాజు గారు సర్దార్ ధర్మన్న, మరణశాసనం వంటి సినిమాల్లో నటించారు. ఇది అతనికి 1987 సంవత్సరానికి గాను ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డును తెచ్చిపెట్టింది. 1987లో కృష్ణరాజు గారు బ్రహ్మనాయుడు, విశ్వనాథ నాయకుడు, శ్రీకృష్ణదేవరాయల పాత్రలు పోషించారు. ఆ తర్వాత కృష్ణరాజు గారు మరణహోమం, కిరాయి దాదా, మా ఇంటి మహారాజు, అంతిమ తీర్పు, పృథ్వీరాజ్, ప్రచండ భారతం, ధర్మతేజ, ప్రాణ స్నేహితులు, సింహస్వప్నం, శ్రీరామచంద్రుడు, భగవాన్, టూ టౌన్ రౌడీ, యమధర్మరాజు వంటి చిత్రాల్లో నటించారు. 1991లో కృష్ణరాజు గారు విధాత, బావామరిది, జైలర్ గారి అబ్బాయి, అందరూ అందరే, గ్యాంగ్ మాస్టర్ సినిమాల్లో నటించారు. 1994లో కృష్ణరాజు గారు పల్నాటి పౌరుషంలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. తర్వాత కృష్ణరాజు గారు రిక్షా రుద్రయ్య, సింహగర్జన, నాయుడు గారి కుటుంబం, తాత మనవడు, కుటుంబ గౌరవం, మా నాన్నకు పెళ్లి వంటి సినిమాల్లో నటించారు. 1997లో కృష్ణరాజు గారు కన్నడ సినిమా రంగంలోకి ప్రవేశించారు. హై బెంగళూరు, సింహద, మారి అనే 2 కన్నడ చిత్రాల్లో నటించారు. తర్వాత కృష్ణరాజు గారు సుల్తాన్, వంశోద్ధారకుడు, నీకు నేను నాకు నువ్వు సినిమాల్లో నటించారు. కృష్ణరాజు గారు ప్రభాస్తో కలిసి బిల్లా చిత్రంలో నటించారు. ప్రభాస్తో మొదటిసారిగా నటించారు. ఆ తర్వాత కృష్ణరాజు గారు తకిట, రెబల్ చిత్రాల్లో నటించారు. తర్వాత కృష్ణరాజు గారు చండి, ఎవడే సుబ్రహ్మణ్యం, చారిత్రాత్మక చిత్రమైన రుద్రమదేవిలో కూడా నటించారు. ఇందులో కృష్ణరాజు గారు రుద్రమదేవి తండ్రి గణపతి దేవుడు పాత్రను పోషించారు. కృష్ణరాజు గారి చివరి చిత్రము 2022లో వచ్చిన రాధేశ్యామ్. ఇందులో వీరు పరమహంస పాత్రను పోషించారు.
కృష్ణరాజు గారికి లభించిన అవార్డ్స్: ఉత్తమ నటుడిగా అమరదీపం చిత్రానికి, ఉత్తమ చిత్రంగా మన ఊరి పాండవులు చిత్రానికి, ఉత్తమ నటుడిగా బొబ్బిలి బ్రహ్మన్న చిత్రానికి, ఉత్తమ నటుడిగా తాండ్ర పాపారాయుడు చిత్రానికి ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2006లో లభించింది. నంది అవార్డులు: ఉత్తమ నటుడిగా అమరదీపం సినిమాకు గాను, బొబ్బిలి బ్రహ్మన్న సినిమాకు గాను అందుకున్నారు. ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్గా నంది అవార్డు జైలర్ గారి అబ్బాయి చిత్రానికి గాను అందుకున్నారు. 2014లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2012లో జీవిత సాఫల్య పురస్కారం TSR TV9 అవార్డు, 2015లో వెండితెర లెజెండ్ యాక్టర్ TSR TV9 జాతీయ అవార్డు, 2016లో 5 దశాబ్దాల స్టార్ అవార్డు TSR TV9 జాతీయ అవార్డు లభించాయి. జీ తెలుగువారి 2015లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పురస్కారం లభించింది. గల్ఫ్ ఆంధ్ర మ్యూజికల్ అవార్డ్స్ గామా అవార్డ్స్ 2015లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. కృష్ణరాజు గారు సెప్టెంబర్ 11, 2022న 82 సంవత్సరాల వయస్సులో బ్యాక్టీరియా మరియు ఫంగల్ న్యూమోనియాతో గుండె ఆగిపోవడంతో హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్లో మరణించారు. వీరు 5 ఆగస్టు 2022న కోవిడ్ అనంతర సమస్యలతో బాధపడ్డారు. 2000 సంవత్సరంలో కృష్ణరాజు గారు లోక్సభలో గోవధ నిషేధ బిల్లును ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది కృష్ణరాజు గారే. ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఓటింగ్కు పెట్టి ఆమోదించింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. రెబల్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు వీరి అభిమానులు. యంగ్ రెబల్ స్టార్ అని చెప్పని ప్రభాస్ని పిలుస్తారు. ముందు హీరోగా, తర్వాత కొన్ని సినిమాల్లో విలన్గా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఆ తర్వాత తండ్రి పాత్రలు చేసి, సహాయ నటుడిగా చేసి ఎన్నో మంచి పాత్రలు చేశారు కృష్ణరాజు గారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ టు ఎవ్రీ సబ్స్క్రైబర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటులు చంద్రమోహన్ గారి గురించి తెలుసుకుందామండి. మే 23, 1942న జన్మించారు. నవంబర్ 11, 2023న మరణించారు. పూర్తి పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు గారు. తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటులు. కథానాయకుడిగా 175కు పైగా సినిమాలు, మొత్తం 932 సినిమాల్లో నటించారు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటి నుండి సహాయ నటుడిగా, కథానాయకుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ గారు ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటారు. కొత్త హీరోయిన్కు లక్కీ హీరోగా చంద్రమోహన్ను పేర్కొంటారు. సిరిసిరిమ్మవలో జయప్రద, 16 ఏళ్ల వయసులో శ్రీదేవి తమ నట జీవితం ప్రారంభంలో చంద్రమోహన్తో గారితో నటించి తర్వాత తారాపదంలోకి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. చంద్రమోహన్ గారి చివరి సినిమా 2017లో వచ్చిన ఆక్సిజన్. చంద్రమోహన్ గారు కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో 1942 మే 23న మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి మరియు శాంభవి గారి దంపతులకు జన్మించారు. వీరు అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు గారు. ఈయన వ్యవసాయ కళాశాల బాపట్లలో BSc పూర్తి చేసి కొంతకాలం ఏలూరులో పనిచేశారు. సినిమాల్లో నటించాలనే ఉత్సాహంతో మెడ్రాస్కు చేరి ప్రయత్నించారు. హీరోగా 1966లో వచ్చిన రంగులరాట్నం చిత్రంతో మొదలుపెట్టి హాస్య నటుడిగా మారి తర్వాత కాలంలో క్యారెక్టర్ నటుడిగా చరిత్రసీమలో స్థిరపడిపోయారు. చంద్రమోహన్ గారు నటించిన కొన్ని చిత్రాలు వచ్చి సుఖదుఖాలు, 16 ఏళ్ల వయస్సు, సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి మొదలైనవి హిట్ అయ్యాయి. ఆ కాలంలో వీరితో ఎందరో కథానాయికగా నటించి అగ్రస్థానానికి చేరుకున్నారు. వారిలో శ్రీదేవి, మంజుల, రాధిక, జయప్రద, జయసుధ, ప్రభ, విజయశాంతి, తాళ్ళూరి రామేశ్వరి మొదలైన వారు ఈ కోవకు చెందినవారు. వీరి భార్య జలంధర ప్రముఖ రచయిత్రి. 1978లో వీరు నటించిన 16 ఏళ్ల వయసు సినిమాకి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 2005లో అతనొక్కడే సినిమాకు కోసం ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. 2021లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి గుర్తింపు లభించింది.
మొట్టమొదటిసారిగా 14 దేశాల నుండి రచయితలు 108 చంద్రమోహన్ గారు నటించిన చిత్ర విశ్లేషణ చేశారు. చంద్రమోహన్ గారు అనారోగ్యంతో కొద్ది కాలంగా బాధపడుతూ కిడ్నీ సంబంధ వ్యాధితో హైదరాబాద్లో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023లో నవంబర్ 11న దీపావళికి ఒకరోజు ముందు మరణించారు. వీరికి 2 కుమార్తెలు. మధుర మీనాక్షి సైకాలజిస్టు, మాధవి ఆవిడ డాక్టర్. బంధువులు వచ్చి శివలంక కృష్ణప్రసాద్ మేనల్లుడు కె విశ్వనాథ్ గారికి బంధువు అవుతారు చంద్రమోహన్ గారు. మొదటి కూతురు మధుర మీనాక్షి సైకాలజిస్టుగా అమెరికాలో స్థిరపడగా, రెండో కూతురు మాధవి చెన్నైలో డాక్టర్. లెజెండరీ ఫిల్మ్ మేకర్ కె విశ్వనాథ్ గారు చంద్రమోహన్ గారికి బంధువు అవుతారు. చంద్రమోహన్ గారి తొలి దశలో కె విశ్వనాథ్ గారే మంచి సినిమాల్లో అవకాశాలు ఇచ్చి వారిని మంచి బాట వేశారు. చంద్రమోహన్ గారు అనేక సందర్భాల్లో కూడా ఈ విషయం వెల్లడించారు. వీరు చెన్నైలో 25 సంవత్సరాలు పక్కపక్కనే నివసించారు. టాలీవుడ్ రిషి కపూర్గా పేరుగాంచిన చంద్రమోహన్ గారు అనేక పాత్రలను సునాయాసంగా పోషించి హీరోగా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ఎంతగా అంటే 1970 మరియు 80లో యువ నటీమణులు పరిశ్రమలో పెద్దగా నిలదొక్కునేవారు అతనితో నటించాలని ఆకాంక్షించేవారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది కొత్త హీరోయిన్లకు అదృష్ట మస్కట్ చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారితో నటించి పెద్ద స్టార్స్గా ఎదిగిన నటీమణుల జాబితా చాలా పెద్దది. శ్రీదేవి, జయసుధ, జయప్రద, రాధిక, సుహాసిని, ప్రభ, మాధవి, విజయశాంతి, తులసి వంటి పలువురు విజయాలే ఆయన నటనకు పటిమకు సహజ సిద్ధమైన ప్రతిభకు నిదర్శనమని సినీ ప్రముఖులు అన్నారు. దివంగత నటుడు చాలా తక్కువ హైట్ కలిగి ఉన్నప్పటికీ 70-80లో శోభన్ బాబు, కృష్ణ మరియు మురళీమోహన్ వంటి ఇతర అగ్ర హీరోలను అధిగమించారు మరియు అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. మల్లపల్లి చంద్రశేఖరరావుగా జన్మించిన ఈ నటులు హీరో, హాస్య నటుడు, విలన్, సోదరుడు మరియు తండ్రి వంటి అనేక పాత్రలను పోషించారు. తన అద్భుతమైన కెరీర్ చివరిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణించారు. నా తొలి చిత్రం ప్రాణం ఖరీదులో చంద్రమోహన్ గారు చెవిటి మరియు మొగ పాత్రలో నటించారు. అప్పటి నుంచి మా బంధం చాలా మరింత బలపడింది. వీరి నటన నైపుణ్యాన్ని నేను ఎప్పుడూ మెచ్చుకుంటాను అని చిరంజీవి గారు అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ చంద్రమోహన్ గారు పౌరాణిక పాత్రలో కూడా అద్భుతంగా నటించారన్నారు. 1978లో శ్రీదేవి నటించిన 16 ఏళ్ల వయసు చిత్రంలో చంద్రమోహన్ గారు గుర్తుండిపోయే పాత్రలో ఒకటి. శ్రీ సిరిమువ, శంకరాభరణం, నాకు పెళ్ళం కావాలి, సీతామహాలక్ష్మి, రాధా కళ్యాణం వంటి చిత్రాల్లో ఆయన నటన అద్భుతంగా కనిపిస్తుంది. తన మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. 1987లో చందమామ రావేలో తన పాత్రకు అతను ఉత్తమ హాస్య నటుడిగా నందిని మరియు 2005లో అతనొక్కడేలో ఉత్తమ సహానటుడిగా నంది అవార్డు గెలుచుకున్నారు. జనవరి 23, 1943న కృష్ణా జిల్లాలో జన్మించిన వీరు ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ గారికి బంధువు. శంకరాభరణం వంటి క్లాసిక్ సినిమాలో చెప్పుకోదగ్గ నటను ప్రదర్శించారు. వీరు నటించిన సినిమాల్లో కొన్ని రంగుల రాట్నం, సుఖదుఖాలు, బంగారు పిచ్చుక, ఆత్మీయులు, తల్లిదండ్రులు, పెళ్లి కూతురు, బొమ్మ బొరుస, రామాలయం, కాలం మారింది, మేము మనుషులమే, జీవన తరంగాలు, అల్లూరి సీతారామరాజు, ఓ సీత కథ, దేవదాసు, విల్లు వాకిలి, కురుక్షేత్రం, ప్రాణం ఖరీదు, సిరిసిరిమువ్వ, సీతామహాలక్ష్మి, 16 ఏళ్ల వయసు, ఒక చల్లని రాత్రి, తాయారమ్మ బంగారయ్య, దశ తిరిగింది, శంకరాభరణం, మామాళ్ళ సవాల్, శుభోదయం, రాధా కళ్యాణం, రుద్రకాళి, పెళ్లి చేసి చూపిస్తాం, మనిషికో చరిత్ర, ముగ్గురు మిత్రులు, సువర్ణ సుందరి, చందమామ రావే, ఆస్తులు అంతస్తులు, అల్లుడు గారు, ఆదిత్య 369, 420, ఆమె, నిన్నే పెళ్లాడతా, చలో అసెంబ్లీ, పాపే నా ప్రాణం, చెప్పాలని ఉంది, డార్లింగ్ డార్లింగ్, శుభాశీస్సులు, మన్మధుడు, హోలీ, ఫూల్స్, 7G, బృందావన్ కాలనీ, వర్షం, నేను సైతం, అతనొక్కడే, పౌర్ణమి, దాసన్న, శంభో శివ శంభో, పంచాక్షరి, గల్లీ కుర్రోళ్ళు, తూనీగా, జీనియస్, బన్నీ అండ్ చెర్రీ, ఒక్కడినే, జేమ్స్ బాండ్, మోసగాళ్లకు మోసగాడు, జెండాపై కపిరాజు, 2 కంట్రీస్, కోతల రాయుడు మొదలగు చిత్రాల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక సందర్భంలో చంద్రమోహన్ను ఉద్దేశించి, చంద్రమోహన్ ఒక్క అడుగు ఎక్కువ ఉంటే మేమందరము ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం అని చెప్పి తన నటనను ప్రశంసించారు. చంద్రమోహన్ గారు తన సహజమైన నటనతో ఎన్నో చిత్రాల్లో నటించారు. అందరికీ ఆప్తుడు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్తో కలిసి మల్టీ స్టారర్ మూవీస్లో ఎక్కువగా నటించారు.
వీరు నటించిన సినిమాలన్నీ చాలా వరకు సూపర్ హిట్. ఎన్నో విభిన్నమైన పాత్రలు నటించిన విలక్షణ నటుడు చంద్రమోహన్ గారు మొదటగా హీరోగా ఎంటర్ అయ్యి ఆ తర్వాత అన్నగా, తమ్ముడిగా, తండ్రిగా, తాతగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఎన్నో కామెడీ పాత్రలు పోషించారు. కామెడీ హీరోగా మనందరికి గుర్తుపొండిపోయే నటుల్లో చంద్రమోహన్ గారు మొదటి వరుసలో ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నేను నటించిన మొదటి చిత్రం రంగుల రాట్నం చిత్రంతోనే నంది అవార్డు అందుకున్న తొలి నటుడు చంద్రమోహన్ గారే. ఆ చిత్రం అంజలీదేవి గారికి కొడుకుగా నటించి దాంట్లో వాళ్ళ అమ్మని, కుటుంబాన్ని రక్షించే వ్యక్తిగా చాలా బాగుంటుంది ఆయన పాత్ర. 16 ఏళ్ల వయసులో అయితే అసలు ఏమి తెలియని అమాయకుడి పాత్రలో, కుంటివాని పాత్రలో చేశారు. శ్రీదేవి పక్కన హీరోగా నటించారు. ఆ చిత్రంలో శ్రీశ్రీమువల్లో అయితే జయప్రదగాని సేవ్ చేసే పాత్ర హీరోగా ఎంతో బాగా నటిస్తారు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితోనూ, గుండె సంబంధిత వ్యాధితోనూ నటించడం మానేశారు. సినిమాల్లో ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు. వీరి ఇంటర్వ్యూలు యూట్యూబ్లో లభ్యమవుతాయి. వీరి సినిమాలు యూట్యూబ్లో ఉంటాయి, చూడండి. చాలా బాగుంటాయి వీరి సినిమాలు. వీరు నటించిన సినిమాలు చాలా సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. శంకరాభరణంలో కూడా చాలా బాగుంటుంది వీరి పాత్ర. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటులు మురళీమోహన్ గారి గురించి తెలుసుకుందామండి. మాగండి మురళీ మోహన్ తెలుగు సినిమా కథానాయకుడు, నిర్మాత, జైబేరి గ్రూప్ అధిపతి. 2014 లోక్సభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇతని అసలు పేరు మాగంటి రాజబాబు. 1940 జూన్ 24న పశ్చిమ గోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి మాగంటి మాధవరావు స్వాతంత్ర సమరయోధులు. ఇతని విద్యాభ్యాసం ఏలూరులో గడిచింది. వీరు 1963లో ఎలక్ట్రికల్ మోటార్లు, ఆయిల్ ఇంజన్ల వ్యాపారం ప్రారంభించారు. తర్వాత వీరు విజయవాడలో నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. వీరి భార్య పేరు విజయలక్ష్మి. వీరికి మధుబిందు అనే కుమార్తె, రామ్మోహన్ అనే కుమారుడు ఉన్నారు. కోడల పేరు వచ్చి రూప. తను రాజకీయాల్లో ఉన్నారు. 1973లో మురళీమోహన్ గారు అట్లూరి పూర్ణచంద్రరావు గారు నిర్మించిన జగమే మాయ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. దాసరి నారాయణరావు గారు 1974లో తీసిన తిరుపతి సినిమాతో వీరికి నటునిగా గుర్తింపు లభించింది. వీరు సుమారు 350 తెలుగు చిత్రాల్లో నటించారు. వీరు తన సోదరుడు కిషోర్తో కలిసి జయబేరి ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి దీని ద్వారా 25 చిత్రాలను నిర్మించారు. వీరు నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వివిధ హోదాల్లో సేవలందించారు. 2015 వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు మాకు గౌరవాధ్యక్షునిగా వ్యవహరించారు. వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రవేశించి జేబేరీ గ్రూప్ సంస్థను స్థాపించి దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వీరు రాజకీయాల్లో కూడా ప్రవేశించి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009లో జరిగిన 15వ లోక్సభ ఎన్నికలలో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో 2147 ఓట్లతో పరాజయం పాలయ్యారు. తిరిగి 2014 16వ లోక్సభ ఎన్నికల్లో గెలిచి రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1985లో ఓ తండ్రి తీర్పు ద్వారా నంది పురస్కారం లభించింది. ఉత్తమ నటుడిగా 2016లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. నటుడు మురళీమోహన్ గారు నిర్మాతగా మరియు రాజకీయ నాయకుడిగా మరియు వ్యాపార సంస్థల ద్వారా కూడా రాణించారు. అసలు పేరు వచ్చి రాజబాబు. 1940 జూన్ 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి మాగంటి మాధవరావు గారు స్వాతంత్ర సమరయోధులు. ఇతని విద్యాభ్యాసం మొత్తం ఏలూరులో గడిచింది. సిఆర్ కళాశాలలో చదువుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ వీరికి సహ విద్యార్థి. మురళీమోహన్ గారు నటించిన సినిమాలు వచ్చి జగమే మాయ, నేరము శిక్ష, తిరుపతి, రాధమ్మ పెళ్లి, దేవుడు చేసిన పెళ్లి, వయసొచ్చిన పిల్ల, జేబు దొంగ, బలిపీఠం,
భారతంలో ఒక అమ్మాయి, బాబు, జ్యోతి, పొరుగింటి పుల్లకూర, ఓ మనిషి తిరిగి వచ్చాడు, తూర్పు పడమర, యవ్వనం కాటేసి, నేరం నాది కాదు ఆకలిది, ముద్దబంతి పువ్వు, మహాత్ముడు, కల్పన, గంగా యమున సరస్వతి, తొలిరేయి గడిచింది, ప్రేమలేఖలు, ఇదెక్కడి న్యాయం, రంభా ఊర్వశి మేనక, దేవతలారా దీవించండి, గడుసు అమ్మాయి, అమరదీపం, చిల్లరకొట్టు చిట్టెమ్మ, ఆమె కథ, దొంగల దోపిడి, తల్లే చల్లని దైవం, పొట్టేలు పున్నమ్మ, మన ఊరి పాండవులు, శివరంజని, కళ్యాణి, ఊర్వశి నీవే నా ప్రేయసి, దశ తిరిగింది సీతే రాముడైతే, రావుండైతే, నా ఇల్లు నా వాళ్ళు, ముద్దుల కొడుకు, మా ఇల్లు మహాశివుడు, కోరికలే గుర్రాలైతే, నీడ, సుజాత, నిప్పులాంటి నిజం, మంగళగౌరి, కలియుగ రావణాసుడు, లక్ష్మి, పొదరిల్లు, బుచ్చిబాబు, మోగకు మాటొస్తే యువతరం కదిలింది, చేసిన భాషలు, దీపారాధన, వారాలబ్బాయి, డబ్బు డబ్బు డబ్బు, ఎర్రమల్లెలు, ప్రేమ నాటకం, ప్రేమాభిషేకం, ఆశాజ్యోతి, అద్దాల మేడ, చలాకీ చెల్లెమ్మ, జయసుధ, చందమామ, రామాయణంలో పిడకల వేట, యువరాజు, ప్రతీకారం, బొబ్బిలిపులి, రుద్రకాళి, పిచ్చి పంతులు, మరో మాయా బజార్, కోటికొకడు, దుర్గాదేవి, దేవి శ్రీదేవి, ఆడదాని సవాల్, బలేరాముడు, సీతమ్మ పెళ్లి, నిర్దోషి, మనిషికో చరిత్ర, కుటుంబ గౌరవం, జస్టిస్ చక్రవర్తి, ఆలయ దీపం, చిరంజీవి, శ్రీమతి గారు, ఓ తండ్రి త్రీపు, ముగ్గురు మిత్రులు, ఓ శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం, కర్పూర దీపం, ఇదే నా సమాధానం, శ్రావణ మేఘాలు, అందరికంటే గనుడు, న్యాయానికి సంకెళ్ళు, కిరాయి దాదా, ఆత్మబంధువులు, కలెక్టర్ విజయ, చినబాబు, నవభారతం, పృథ్వీరాజ్, రావుగారిల్లు, త్రినేత్రుడు, ముగ్గురు కొడుకులు, యుద్ధభూమి, శివ, ముత్యమంత ముద్దు, సూత్రధారులు, సీతారామయ్య గారి మనవరాలు, గ్యాంగ్ లీడర్, నిర్ణయం, పెళ్ళాం చెబితే వినాలి, చిరునవ్వుల వరమిస్తావా, అల్లరి అల్లుడు, తీర్పు, గరానా బుల్లోడు, ఆయనకిద్దరు, మాయాబజార్, ఓహో నా పెళ్ళంట, సంప్రదాయం, సూపర్ హీరోస్, శ్రీ సీతారామ కళ్యాణం చూతము రారండి, చంద్రలేఖ, నేటి గాంధీ, ప్రేమతోర, ప్రేమించు, రాఘవేంద్ర, విజయం, విష్ణు, లక్ష్మీ నరసింహ, అర్జున్, భద్ర, అల్లరి బుల్లోడు, రిలాక్స్, బొమ్మరిల్లు, అధినేత, బంగారు బాబు, ఓం శాంతి, మిస్టర్ పర్ఫెక్ట్, రాజ్, శ్రీరామరాజ్యం, సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టు, సుప్రీం, ఒక్కడు మిగిలాడు, జయసింహ, పరంపర, గాడ్ ఫాదర్ సినిమాలో నటించారు. అది 2022లో నటించిన గాడ్ ఫాదర్ సినిమా చివరి చిత్రం. వీరు అప్పటి తరం నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, చంద్రమోహన్ వీళ్ళందరితోనూ నటించాడు. నటీమణులు జయసుధ, జయప్రద, రాధ, శ్రీదేవి వీళ్ళందరితోనూ నటించారు. ఎక్కువగా జయసుధతో నటించారు. జయసుధది వీరిది హిట్ పేరు, హిట్ కాంబినేషన్. మురళీమోహన్ది, జయసుధది. వీరు సినిమాల్లోకి ప్రవేశించే నాటికి వివాహం చేసుకుని 2 పిల్లలు ఉన్నారు. తర్వాతనే సినిమాల్లో నటించారు. వీరు సినీ ఇండస్ట్రీలోకి చాలా లేటుగా ప్రవేశించారని చెప్తారు. 30 ఏళ్ల తర్వాత తను సిరిరంగంలోకి ప్రవేశించానని, తను ఏ టైంలో వచ్చినా తన భార్య వేడివేడిగా అన్నం వండి పెడుతుంది, అదే తన ఆరోగ్యమని చెప్తారు. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి ఏమో సినీ ఇండస్ట్రీలోకి తీసుకురాలేదు. అతను కూడా తన తండ్రి బిజినెస్ రంగంలో ఉన్నాడు. కోడలు రూప, తను తెలుగుదేశం పార్టీ తరపున తను కూడా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటి నటులందరూ సరసన సెకండ్ హీరో పాత్రలు ఎక్కువగా పోషించారు. మెయిన్ లీడ్ రోల్స్, కథాబలమున్న పాత్రలు చేశారు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా హీరోగా నటించారు. చాలా మంచి సినిమాల్లో నటించారు. వారాల అబ్బాయి మొదలగు సినిమాల్లో ఆయనకు చాలా మంచి గుర్తింపు లభించింది. దాసరి నారాయణరావు గారి సినిమాల్లో ఎక్కువగా నటించారు. మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ రెండిట్లోనూ 85% మరియు ఎంసెట్లో లేదా ఏదైనా ఇతర ప్రాధాన్య ప్రవేశ పరీక్షలో 10,000 కంటే తక్కువ ర్యాంకు పొందిన వ్యక్తులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. విద్యార్థుల ఆర్థిక స్థితిగతులను పూర్తి స్థాయి స్క్రీనింగ్ తర్వాత మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ట్రస్ట్ ప్రారంభం నుండి దాదాపు 1000 మంది ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ విద్యార్థులను దత్తత తీసుకున్నారు. 2015లో ఎన్నికలు జరిగే వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. 1980లో తన సోదరుడు కిషోర్తో కలిసి జయబేరి ఆర్ట్స్ అనే సొంత చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. నిర్మాతగా అతని మొదటి చిత్రం రాజాచంద్ర దర్శకత్వం వహించిన వారాల అబ్బాయి. మురళీమోహన్కి ఇది 100వ సినిమా. ఈ సంస్థ 25 చిత్రాలను నిర్మించింది. ఇందులో బ్లాక్ బస్టర్ చిత్రం అతడు కూడా ఉంది. తర్వాత కొన్ని టెలివిజన్ సీరియల్స్లో కూడా నటించారు. 2009 నుంచి 2011 వరకు ప్రసారమైన రక్త సంబంధం, అది జెమినీ టీవీలో ప్రసారమైంది. 2012 నుంచి 2014 వరకు ఆహ్వానం, అది జెమినీ టీవీలోది. 2018 నుంచి 2019 దాకా లక్ష్మీ స్పోర్ట్స్,
దాంట్లో మహాలింగం పాత్ర చేశారు. అది సన్ టీవీలో తమిళంలోను, తెలుగులో జెమినీ టీవీలో ప్రసారమైంది. 2019లో రోజా దాంట్లో మహాలింగం క్యారెక్టరు అతిథి పాత్ర చేశారు. అది తమిళంలోని సన్ టీవీలో ప్రసారమైంది. 2021లో పరంపర అనే తెలుగు సీరియల్లో నటించారు. అది డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రసారమైంది. 2024లో చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి దాంట్లో చిన్న అతిథి పాత్ర చేశారు. అది జీ తెలుగులో ప్రసారమైంది. వీరికి నంది అవార్డులు 3 సార్లు లభించాయి. ఉత్తమ నటుడిగా ఓ తండ్రి తీర్పు అనే చిత్రం 1985లో రిలీజ్ అయింది. ఉత్తమ సహాయ నటుడిగా ప్రేమించు అనే చిత్రంలో 2001లో దానికి గాను లభించింది. ప్రేమించు సినిమాలో గుడ్డివాని కూతురుకి తండ్రి పాత్రలో నటించారు. ఆ గుడ్డివాని పాత్ర తను లయ పోషించింది. చాలా బాగుంటుందండి ఆ సినిమా. ఉత్తమ సహాయ నటుడిగా వేగు చుక్కలు అనే సినిమాలో 2003కు గాను నంది అవార్డు లభించింది. ఈ 3 చిత్రాలకు ఓ తండ్రి తీర్పు, ప్రేమించు, వేగు చుక్కలు సినిమాలకు గాను 3 నంది అవార్డులు లభించాయి. సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2017లో లభించింది. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించారు. వీరికి చాలా మంచి పేరు వచ్చింది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా తను నటించారు. ఎన్నో సినిమాల్లో భార్యని అనుమానించే భర్త పాత్రలు ఎక్కువగా చేశారు. మళ్ళీ కొన్ని సినిమాల్లో భార్యని సపోర్ట్ చేసే క్యారెక్టర్స్లో కూడా నటించారు. అలా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో ఎక్కువ జయసుధ గారి పక్కన నటించారు. జయసుధ గారిది తనది హిట్ పేరెంట్. చాలా ఎక్కువ సినిమాల్లో జయసుధ పక్కనే నటించారు. వీరిద్దరిది సినిమాలన్నీ చాలా వరకు హిట్ అయినాయి. అప్పట్లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో హీరో అంటే మురళీమోహన్నే పెట్టుకునేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ వీరందరి సినిమాలో సెకండ్ హీరో పాత్ర అంటే మురళీమోహనే గుర్తుకొచ్చేవాళ్ళు. అలా మురళీమోహన్ గారు సెకండ్ హీరో పాత్రల్లో స్థిరపడిపోయారు. దాదాపు 350 సినిమాల్లో నటించారు. వీరు అన్ని విషయాల్లోనూ విజయం సాధించారు. కథానాయకుడిగా, నిర్మాతగా, జేబేరీ గ్రూప్ అధిపతిగా, రాజకీయాల్లోనూ అన్నిటిలోనూ రాణించారు. తెలుగుదేశం పార్టీ తరపున నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పోటీ చేసి గెలుపొందారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ టు సబ్స్క్రైబింగ్ మై ఛానల్. 80 ఏళ్ల వయసులో ఇప్పటికీ ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన ఇప్పుడు సినిమాల నుంచి, రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తను ఏదైనా సినిమాల్లో సెలెక్టివ్ పాత్రలు, ఏదైనా చిన్న అతిథి పాత్ర లభిస్తే మాత్రమే చేస్తున్నారు. పూర్తిగా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు. కేవలం తన బిజినెస్ వ్యవహారాలు మాత్రమే చూసుకుంటున్నారు. జైబేరీ గ్రూప్ సంస్థ మీద తను బిజినెస్ స్టార్ట్ చేశారు, రియల్ ఎస్టేట్ బిజినెస్. అదొక్కటి మాత్రమే చూసుకున్నారు. ఆయన జైబేరీ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ అంతటా వ్యాపించి ఉంది. హైదరాబాద్లోను, ప్రస్తుతం విజయవాడలో కూడా ఆయన జైబేరీ దాని మీద, సంస్థ మీద అపార్ట్మెంట్లు నిర్మించారు. చాలా మంచి నేమ్ ఉంది జైబేరీ సంస్థకి రియల్ ఎస్టేట్ రంగంలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. చాలా మంచి నటుడు, మంచి కథాబలం ఉన్న పాత్రలు ఎన్నో చేశారు. ఎక్కువగా జయచిత్ర పక్కన చేయటం వల్ల వీరిద్దరు వివాహం చేసుకున్నారని పుకారు రావటంతో దానిని ఖండించారు అప్పట్లో. సినిమాలోకి రాకముందే ఆయనకి వివాహం అయ్యి పిల్లలున్నారు. 30 ఏళ్ళు దాటిన తర్వాత తన సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అప్పటిదాకా బిజినెస్ చేశారు. వారి తండ్రితో పాటు ఉండి వివిధ నాటకాల్లో విజయవాడలో నటించి ఆ తర్వాత తొలిగా జగమే మాయ సినిమా ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబ్.